ఈ చాప్టర్ మీద గతంలో మరి పెద్దగా బిట్స్ అడిగినటువంటి సందర్భాలు ఏమీ లేవు ఫ్రెండ్స్. ఏదో 1 or 2 బిట్స్ అడిగాడు, అది జనరల్గా ఎవరైనా పెడతారు. రెండో చాప్టర్ వర్షం మరియు నదులు. ఈ చాప్టర్ మీద కూడా గతంలో అడిగినటువంటి సందర్భాలు ఏమీ లేవు. ఎందుకంటే 7th క్లాస్లో అద్భుతమైనటువంటి చాప్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి మీకు తెలుసు. ఇక నెక్స్ట్ కంటిన్యూషన్లో వస్తే చాలా ఎక్కువగా బిట్స్ రావడం జరుగుతుంది, అవి ఎక్కువగా ఫోకస్ చేయాలి. వీటి మీద పెద్దగా జనరల్గా చదువుకోండి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది రెండో చాప్టర్, దీని మీద కూడా పెద్దగా అడిగేటటువంటి సందర్భం ఏమీ లేదు గతంలో. అయినప్పటికీ ఇక్కడ ఒక చిన్న బిట్ ఒకటి ఉంటుంది, అది ఒకటి చూద్దాం ఫ్రెండ్స్ మనం. ఎందుకంటే గతంలో మరి ఇక్కడ ఒక చిన్న టాపిక్ ఉంది ఫ్రెండ్స్, చూడండి. చిన్న టాపిక్ మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేది అమలు చేస్తుంది అనేది మనందరికీ తెలుసు. మరి ప్రతి గ్రామంలో 40,000 మొక్కలు. ఇవన్నీ కూడా మరి గతంలో తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సార్లు మరి ఇది ఎగ్జామ్లో రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా ఫ్రెండ్స్ ఈ 230 కోట్ల మొక్కల పెంపకం అనే దాని మీద బిట్స్ చాలా అడిగింది. కాబట్టి ఈ 230 కోట్ల మొక్కలు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక ఆర్డర్లో ఉంటుంది చూడండి, మన మొక్కలను ఒక ఆర్డర్లో ఎలా అయితే వేస్తామో నంబర్స్ కూడా అలానే ఉంది చూడండి ఫ్రెండ్స్. 2 తర్వాత 3 ఆటోమేటిక్గా 0 అనేదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే 0, 2, 3 ఒక ఆర్డర్ లాగా గుర్తుపెట్టుకుంటే 230 కోట్ల ఈ మొక్కల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేది అమలు చేస్తుంది అనేది ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ప్రతి గ్రామంలో 40,000 మొక్కలను, ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలను జనరల్గా మీరు చదువుకోండి. అవి పెద్దగా ఇదేమీ కాదు, చాలా ఈజీగానే గుర్తుంటుంది. ఎందుకంటే అది మనం జనరల్గా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి చెరువులు, భూగర్భ జలాలు. ఈ చెరువులు, భూగర్భ జలాల మీద కూడా గతంలో ఒక 1 or 2 బిట్స్ టెట్లో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, కానీ ఎక్కువ సందర్భాలు అయితే దీని మీద పెద్దగా ఏమీ అడిగేటటువంటి అవకాశం లేదు. అది కూడా ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే, ఇది తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. మిషన్ కాకతీయ, దాన్ని మన ఊరు మన చెరువు అంటారు. దీని మీద ఒక 1 or 2 టైమ్స్ దీని మీద బిట్స్ రావడం జరిగింది. ఎగ్జామినర్ ఇక్కడ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి ఇది మన ఊరు మన చెరువు అనేటటువంటిది గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మిషన్ కాకతీయ. కాబట్టి సరే, ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందో మనం అయితే చెప్పలేము, కానీ గతంలో మాత్రం దీని మీద చాలాసార్లు బిట్స్ అడిగాడు. ఎలాంటి బిట్ అడిగాడంటే ఎన్ని చెరువులలో మరి పూడిక తీయడం జరిగిందనే బిట్ చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. అది 47,000 చెరువులలో. ఇదే బిట్ గతంలో తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సిల్ అయినటువంటి డిఏఓ ఎగ్జామ్లో అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఏఈ ఎగ్జామ్లో రావడం జరిగింది. ఏఈఓ ఎగ్జామ్లో మరి దాంట్లో కూడా ఆ ఎగ్జామ్లో కూడా ఈ బిట్ రావడం జరిగింది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గురుకుల జనరల్ జైల్లో కూడా ఈ బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అంత ఇంపార్టెంట్ బిట్. 47,000 చెరువులు అంటే 47,000 చెరువులలో మరి పూడిక తీయడం, దీని మీద కూడా బిట్ అడిగాడు. ఏంటి మిషన్ కాకతీయ అంటే మన ఊరు మన చెరువు అంటే పూడిక తీయడం, మరమ్మతులు చేపట్టడం, అదేవిధంగా చెరువు కట్టల నిర్మాణానికి మరి తోడ్పడటం అనేటటువంటి ప్రధానమైన లక్ష్యాలుగా దీన్ని తీసుకోవడం జరిగింది. జనరల్గా మరి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి 47,000 అనే విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు 47,000 అనే విషయం గుర్తుపెట్టుకోండి. సరే, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా కష్టమే ఉండదు. నేనైతే లాజికల్గా అప్పట్లో ఎలా గుర్తుపెట్టుకున్నానంటే చూడండి, మన ఊరు మన బడి అంటే మిషన్ కాకతీయ అనేది ఇచ్చాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఈ 47ని హాస్యంగా జస్ట్ నేను 48 అవర్స్ లాగా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఒక చెరువులో మట్టి తీయడానికి 48 అవర్స్ పడుతుంది, 2 days పడుతుంది అన్నట్టు గుర్తుపెట్టుకున్నా. 48 అవర్స్ అంటే ఒకటి తగ్గించుకొని ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవడానికి అనమాట. జస్ట్ 48 అంటే 47 వస్తుంది. ఈ 3 zeros అనేవి ఇంకా ఆటోమేటిక్గా మనకు గుర్తొస్తుంది కాబట్టి అలా నేను అట్లా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. మరి నాకు అలా ఈజీ అనిపిస్తుంది, మీకు కనుక అది ఈజీ అనిపిస్తే దాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో కంటిన్యూషన్లో చూద్దాం. టైం అనేది మనం ఎక్కడ వేస్ట్ కానివ్వను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. చెరువులు, తర్వాత చేపలు పట్టడం, ఇదంతా జనరల్గా ఉంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే కంటిన్యూషన్గా చూసుకుంటూ ఉండండి. నేను ప్రతి పేజీని ఇట్లా కంటిన్యూషన్గా మీకు చూపిస్తానే ఉంటా. తర్వాత నెక్స్ట్ చాప్టర్ మహాసముద్రాలు, చేపలు పట్టడం. దీని మీద కూడా పెద్దగా గతంలో ఏమీ అడగలేదు ఫ్రెండ్స్. ఒక 1 or 2 టైమ్స్ ఆటల మీద కొంచెం బిట్స్ రావడం జరిగింది. మరి వాటి గురించి చూద్దాం. అది ఈజీనే, పెద్ద కష్టమేం కాదులే, కానీ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే డిఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాదాపు శాస్త్రం అంటే చాలా భయంగా ఉంటుంది. అట్లే నాన్ మ్యాథ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఎస్సీ ఆస్పిరెంట్స్, వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఎలా భయం ఉంటుందో మ్యాథ్స్ వాళ్ళకి శాస్త్రం అంటే కూడా అంతే భయం. చదువుకుంటే భయం అనేది ఏమీ లేదు. ఈ రోజులు అలా ఏమీ లేదు నాకు తెలుసు ఫ్రెండ్స్. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు మరి మంచి జాబ్స్ కొట్టారు. మ్యాథ్స్ వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం కష్టపడి చదవాలి, ఇష్టపడి చదవాలి, కానీ సాధించలేనట్టు ఏది ఉండదు కదా ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు. మరి పోటు పాటులు ఏమీ లేదు ఇందులో. ఒక లాజికల్గా గుర్తుపెట్టుకుందాం. పోటు అంటే ఏంది, పాటు అంటే ఏంది. పోటు అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. దీనికి ఒక 2 పేర్లు ఉంటాయి. పోటు అనే దాన్ని ఏమో పర్వవేల తరంగాలు అని అంటారు, పాటు అంటేనేమో లఘువేల తరంగాలు. ఈ రెండింటిని మ్యాథ్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒక్కొక్కసారి లఘువేల తరంగాలు అనొచ్చు, ఒక్కొక్కసారి పాటు అనే పదం ఇవ్వచ్చు. పాటు అంటే ఏంది, పోటు అంటే ఏంది. అంటే పోటు అంటేనేమో పర్వవేల తరంగాలు, పాటు అంటేనేమో లఘువేల తరంగాలు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? నేనైతే డిఎస్సీ చదివేటటువంటి గతంలో నేను ఎలా చదువుకున్నానంటే ఫ్రెండ్స్, లఘువేల అనేటటువంటి పదంలో నేను లఘు అనేటటువంటిది, ఇప్పుడు ఛందస్సులో లఘు గురువులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, లఘువు అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకున్నాను నేను.
ఈ లఘు గురువులు నేర్చుకోవడానికి నేను అప్పట్లో చాలా పాటలు పడ్డాను, గుర్తుపెట్టుకున్నాను. చాలా పాటలు పడ్డా, అంటే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను. లఘువులు గురువులు గుర్తుపట్టడం, ఛందస్సు అనేటటువంటి ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే నాకు ఇక లఘు అనగానే నాకు పాటు, నేను పడ్డ పాటలను గుర్తుకొచ్చి నేను గుర్తుపెట్టుకున్నా. ఇక పోటు అంటేనేమో ఆటోమేటిక్గా ఇక పర్వవేల తరంగాలు అన్నట్టు గుర్తుపెట్టుకున్నాం. పో అంటే పాప అలాగా మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది వస్తే అది ఆటోమేటిక్గా వస్తుంది. ఏంటి మరి ఇంతకు పోటు అంటే ఏంది, పాటు అంటే ఏంది, క్లియర్గా మనకు అక్కడ చాలా ఈజీగా అర్థమయ్యే విధంగానే టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్గా ఏముండదు. ఇది చూడండి, ఇక్కడ ఇవి సహజంగా చేపలు పట్టే వాళ్ళకి ఈ పోటు పాటలు అనేవి సహజంగా అనుకూలంగా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి క్లియర్గా ఏమి ఇచ్చాడంటే పర్వవేల, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చాడు పర్వవేల తరంగాలు వచ్చినప్పుడు. పర్వవేల తరంగాలు అంటే పోటు అని అర్థం ఫ్రెండ్స్. పర్వవేల తరంగాలు వచ్చినప్పుడు సముద్ర తీరానికి కొంత ముందు వరకు నీరు వస్తుంది. అదే పాటు అంటే ఏంటంటే ఫ్రెండ్స్, సముద్ర తీరం నుండి నీరు కొంత లోపలికి పోతుంది అని అర్థం ఫ్రెండ్స్. జనరల్గా మన సముద్ర తీర ప్రాంతంలో గమనించినట్లయితే నీరు అనేది మరి సముద్రం లోపలికి పోతేనేమో పాటు అంటారు. అంటే ఒక అలా బయట దాకా వచ్చి ఆ వాటర్ మొత్తం లోపలికి వెళ్ళింది అనుకోండి ఫ్రెండ్స్, దాన్ని పాటు అంటారు. అదే నీరు కొంత బయట వరకు, కొంత ముందు వరకు బయటకు వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, దాన్ని పోటు అంటారు. సహజంగా చూడండి, పోటేసి పల్లెటూళ్ళలో మీరు గమనించినట్లయితే ఎక్కడైనా చూడండి చెరువుల దగ్గర అలుగు అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. పల్లెటూరు వాళ్ళకి అందరికీ తెలుసు. మరి వాటర్, నీరు అనేది పోటేసింది అని అంటారు. అంటే పోటు అంటే అర్థం ఏంటంటే వాటర్ అనేది కొంచెం బయటకు రావడం వల్ల అలా దాన్ని పోటేయటం అని అంటారు. దాన్ని పోటు అని అంటారు. పాటు అంటే ఏం లేదు, వాటర్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని జనరల్గా గుర్తుపెట్టుకోండి. గతంలో దీని మీద బిట్స్ అడిగాడు. చేపలు పట్టడానికి అనుకూలంగా ఈ పోటు పాటలు అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇట్లాంటి సందర్భాలు అడిగేటటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు దాని మీద ఒక లుక్ అయ్యింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రవాహాలు, దీని మీద ఏమి ఉండదు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మరి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో రెండు ఖండాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి యూరోప్ ఖండం, దీన్ని ఐరోపా ఖండం అని అంటారు. ఇంకొక ఖండం, దీని తర్వాత 6th ఖండం వచ్చేసి ఆఫ్రికా ఖండం. చాలా మందికి ఒక డౌట్, ఈ ఖండాల మీద బిట్స్ వస్తాయి రావా? ఎస్ ఫ్రెండ్స్, ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది. మీరు ప్రీవియస్ పేపర్లో ఒకసారి పరిశీలించినట్లయితే ఈ 2 ఖండాల మీద కలిపి ఒక బిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క ఖండం మీద ఒక బిట్ అయితే కాదు, 2 ఖండాల మీద కలిపి ఒక బిట్ వస్తుంది. కాబట్టి మరి ఆ ఒక్క బిట్ మీరు సాధించాలి అంటే దీంట్లో ఆ ఒక్క బిట్ కూడా ఎలాంటి బిట్స్ అడుగుతాడంటే మేజర్గా ఉన్నటువంటి బిట్స్నే మీరు ఫోకస్ చేసి చదువుకోండి ఫ్రెండ్స్. జనరల్గా ఉన్న వాటిని, ఒకప్పుడు ఖండాలు యూరోప్ తర్వాత ఆఫ్రికా అంటే ఒకప్పుడు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో భయంకరంగా ఉండేది మ్యాటర్. అంత చదవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మేజర్గా ఉన్న వాటిని చదవండి. ఎగ్జామినర్ కూడా వాటినే ఇస్తాడు. కొన్ని మ్యాచింగ్స్ ఇచ్చినటువంటి సందర్భాల్లోనే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ప్రస్తుతం వరకు అయితే టెట్లో అయితే చాలా ఈజీగానే ఉంటాయి. డిఎస్సి కూడా ఈ 2 ఖండాల మీద పెద్ద కష్టంగా ఉండవు, ఈజీగా ఉన్న బిట్సే ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్ మీరు భయపడకుండా మంచిగా గుర్తుపెట్టుకొని చదవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. యూరోప్, మరి ఈ 2 ఖండాల మీద ఒక బిట్ ఇస్తాడు కాబట్టి ఆ బిట్టు మనం వచ్చేటటువంటి మార్గం చేద్దాం. యూరోప్ అంటే ఫ్రెండ్స్ ఐరోపాకే మరొక పేరు యూరోప్. దీంట్లోనే మీకు ఒక కోడ్ చెప్తా చూడండి ఫ్రెండ్స్, ఒక హాస్యంగా. ఆ ఒక పదం గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీకు యూరోప్ అనగానే మీకు ఒక లాజిక్ చెప్తా అంతం వస్తుంది. ఆఫ్రికా అనగానే ఒక లాజిక్ చెప్తా, ఇక దాంట్లో ఉన్నటువంటి టోటల్ బిట్స్ అన్ని కూడా అందులోనే ఉంచేస్తాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే యూరోప్ అనేటటువంటి ఖండానికి మరో పేరు ఏంటంటే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, ఐరోపా అని అంటారు. జనరల్గా ఐ అంటే ఏంటి ఫ్రెండ్స్, మన ఐ అంటారు. ఐ అంటే ఏంటంటే నేను అనేటటువంటి పదంగా వాడచ్చు. ఐ అంటే నేను, లేకపోతే ఐ అంటేనేమో కన్ను, మీ ఇష్టం ఎలాగైనా అనుకోండి ఫ్రెండ్స్. రూపా అంటేనేమో రూపం, అంటే నా కన్ను యొక్క రూపం అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వచ్చేస్తాయి. చూడండి, దీనికి ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే యూరోప్ అనేటటువంటి పదంలో చూడండి లాస్ట్ లెటర్ పా ఉంది ఫ్రెండ్స్, దాని తర్వాత లెటర్ రా ఉంది. ఇది ఎక్కువగా పరిశ్రమలకు సంబంధించినటువంటి ఖండము అని అంటారు. ఐరోపా ఖండంలో, యూరోప్ ఖండంలో ఎక్కువ శాతం పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అడిగినటువంటి సందర్భం ఉంది గతంలో. పరిశ్రమలు ఎక్కువగా స్థాపించినటువంటి మరి ఖండం ఏంటంటే ఐరోపా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, అందులోనే ఉంది పరిశ్రమలు, రివర్స్ రాయండి పరిశ్రమలు. ఇక ఐరోపా అనగానే మీకు చూడండి, మీకు ఇక్కడ జనరల్గా ఈ ఖండాలను చదివేటప్పుడు మ్యాక్సిమం డిఎస్సి ఆస్పిరెంట్స్ మ్యాప్స్ని ఫాలో అవుతూ ఉంటారు. కొన్ని మ్యాప్స్ ద్వారా మనం చదివినప్పటికీ అప్పటికప్పుడు గుర్తుంటాయి, కానీ కొన్ని గుర్తు రాకపోవచ్చు. ఆ మ్యాప్ని గుర్తుపెట్టుకుంటూ దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉండేటటువంటి సందర్భం మ్యాథ్స్ వాళ్ళకు ఉండదు. కాబట్టి మరి దానికి ఇంకొంచెం ఈజీగా ఉండే విధానం మీకు ఈ ఖండాలను మీకు చూపిస్తా ఫ్రెండ్స్. జనరల్గా మీకు చూడండి, అసలు ఖండాలకు సంబంధించి జస్ట్ ఆ మ్యాప్స్ని కూడా ఒక ఆశంగా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, ఇప్పుడు యూరోప్ అనేటటువంటి ఖండాన్ని ఐరోపా అంటాం. ఐరోపా అంటేనేమో జనరల్గా ఐ అనే లెటర్ తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఆఫ్రికా ఖండం ఉంది ఫ్రెండ్స్. ఆఫ్రికా ఖండంలో ఫస్ట్ లెటర్ ఏ తీసుకోండి. మనకి ఇంగ్లీష్ లెటర్స్ ఓవెల్ లెటర్స్ తెలుసు ఫ్రెండ్స్, AEIOU లాగా. ఇప్పుడు ఏ రాశాను, ఏ తర్వాత కంటిన్యూషన్లో ABCDEFGH ఐ లెటర్ కాబట్టి ఐ రాశాను నేను. ఐ అటు రాయండి మీకు గుర్తుండటం కోసం ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత ఇటువైపు ఏ అనేటటువంటి లెటర్ రాయండి. తర్వాత AEIOUలో ఇటువైపు అట్లా రాయండి ఫ్రెండ్స్, యూ రాయండి. దీనికి ఈ 4 ఎందుకు రాశానంటే మీకు చూడండి, ఏ అంటే ఏమో ఫస్ట్ లెటర్ ఆఫ్రికా ఖండం అని అర్థం. అంటే ఆఫ్రికా ఖండం పైన ఐరోపా ఖండం ఉందని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి అడగొచ్చు, ఏమని అడుగుతాడంటే ఈ ఐరోపా ఖండము తర్వాత ఈ ఉత్తర అమెరికా అంటారు ఫ్రెండ్స్. ఇవి అంటేనేమో ఉత్తర అమెరికా. AEIOU లాగా నేను జస్ట్ అట్లా హాస్యంగా ఒక మైండ్లో అట్లా గుర్తుపెట్టుకోవడానికి, మ్యాప్ ఒక్కొక్కసారి గుర్తు రానప్పుడు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు గుర్తుంటుంది కానీ మ్యాథ్స్ వాళ్ళు గుర్తు రానప్పుడు ఈ లాజిక్ చాలా అవసరం. ఆఫ్రికా ఖండం అనేది
ఐరోపా ఖండానికి దిగువన ఉంటుంది. ఆఫ్రికా ఖండానికి పైన ఉండే ఖండాలు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటేమో ఐరోపా, రెండోదేమో ఉత్తర అమెరికా. ఉత్తర అమెరికా కింద దక్షిణ అమెరికా ఉంటుంది, అది మనకు తెలుసు. ఈ వైపు ఏ రాశాను, ఏ అంటేనేమో ఆసియా అనుకోండి, అతి పెద్ద ఖండం ఆసియా మన ఖండం. ఇప్పుడు చూడండి అన్ని బిట్లు ఇందులోనే వచ్చేస్తాయి. AEIOU లాగా మీరు ఇలా రాస్తున్నట్లయితే ఐ అంటే ఫ్రెండ్స్ మన కన్ను అనేది పైన ఉంటుంది. పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఖండం ఏందని అడగొచ్చు ఫ్రెండ్స్, ఐరోపా. మరి ఇలా రాసిన తర్వాత AEIOU లాగా రాసిన తర్వాత మనం మరి కర్కట రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖ జనరల్గా అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. కర్కట రేఖ ఈ ఆఫ్రికా ఖండానికి దక్షిణ భాగంలో, భూమధ్య రేఖ మధ్యలో, తర్వాత ఇది మకర రేఖ, భూమధ్య రేఖ, పైన ఉన్నదేమో కర్కట రేఖ. ఆఫ్రికా ఖండంలో 3 రేఖలు పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు. 3 రేఖలు పోయేటటువంటి ఏకైక ఖండం ఫ్రెండ్స్ అది ఒక్క ఆఫ్రికానే, ఇంకే ఖండం లేదు. భూమధ్య రేఖ మధ్యగా పోతున్నటువంటి ఖండం అన్నా కూడా ఆఫ్రికా ఖండమే. ఒకవేళ ఇది కూడా మీకు గుర్తు రాలేదనుకోండి, మీకు ఆఫ్రికా ఖండంలో లాజిక్ చెప్తా ఫ్రెండ్స్. ఆఫ్రికాలో 2వ లెటర్ ఫ్రీ ఉంది. ఫ్రీ అంటే అన్ని ఫ్రీ. అక్కడ బంగారు ఫ్రీ, వజ్రాలు ఫ్రీ, తర్వాత కిల్లి మనం వాడేటటువంటి కిల్లి ఫ్రీ. ఇట్లాంటి లాజిక్స్ అన్ని మీకు అక్కడ చెప్తా ఫ్రెండ్స్. ఆ ఆఫ్రికాని మీకు ఒక హాస్యంగా మ్యాప్ రూపంలో ఇక్కడ చెప్తున్నా ఫ్రెండ్స్. మరి ఇక్కడ కింద మకర రేఖ, భూమధ్య రేఖ, కర్కట రేఖ. కర్కట రేఖ అనేది భూమధ్య రేఖ పైన ఉంటుంది. దీని మీద అడిగితే నాకు తెలిసి ఆఫ్రికా ఖండంలో భూమధ్య రేఖ మధ్యగా పోతున్న ఖండం ఏంటంటే ఆఫ్రికా. ఫస్ట్ లెటర్ ఏ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లెటర్ AEIOU లాగా ఏ తర్వాత ఐ రాయండి. ఇటువైపు ఒక ఏ వేసుకోండి ఫ్రెండ్స్, ఇటువైపు IOUలో యూ రాయండి. ఆఫ్రికా ఖండం, ఐరోపా ఖండం, ఆసియా ఖండం, ఉత్తర అమెరికా. ఇక మీకు కింద ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది. అవి మన సిలబస్ ఏమి లేవు కాబట్టి అది అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ 7th క్లాస్లో 2 ఖండాలు ఉన్నాయి. ఒకటేమో ఐరోపా, రెండోదేమో ఆఫ్రికా. ఇట్లా గుర్తుపెట్టుకోండి. AEIO లాగా మీరు మ్యాప్ అట్లా వేసుకున్నట్లయితే మ్యాప్ గుర్తు రానప్పుడు కూడా ఇవన్నీ గుర్తొస్తాయి. ఇందులో యూరల్ పర్వతాలు అంటే ఏంది, యురేషియా అంటే ఏంది, దేని సెపరేట్ చేస్తుంది ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మరి ఐరోపా ఉంది, ఇక్కడ ఏమో ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఒకసారి మీరు మీ మైండ్ మ్యాపింగ్ లాగా ఆలోచించుకొని గీయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది ఏ రాయండి, AEIOU లాగా ఓవెల్స్ లాగా ఐ రాశాను, AEI జస్ట్ ఇంకొక ఏ పక్కన రాశాను, 7 యూ రాశాను. ఇదేమో ఆఫ్రికా, ఇదేమో ఐరోపా పైన ఉంటుంది, ఇదేమో ఆసియా, ఇదేమో ఉత్తర అమెరికా. ఈ 2 ఖండాలు మనకి ఇప్పుడు 7th క్లాస్లో ఉన్నాయి, ఐరోపా కింద ఆఫ్రికా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరి ఐరోపాను, ఆఫ్రికా, ఆసియాను ఈ రెండింటిని కలిపేటటువంటి దాన్ని ఏమంటారంటే యురేషియా అంటారు. యురేషియా అంటేనేమో యూరోప్ ఖండంలోనే యు అనే పదం ఉంది కాబట్టి యురేషియా అనగానే ఈ యూరోప్ ఖండం గుర్తు రావాలి, ఈ 2 మీకు గుర్తు రావాలి, సరిపోతుంది. ఆ రెండింటిని కలిపేవి. మరి ఐరోపా ఖండాన్ని, ఆసియా ఖండాన్ని రెండింటిని సెపరేట్ చేసేవి ఏంటంటే యూరల్ పర్వతాలను గుర్తుపెట్టుకోండి. కలిపేదేమో యురేషియా, మరి సెపరేట్ చేసేవేమో యూరల్ పర్వతాలను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఈ మ్యాప్ని అలా హాస్యంగా గుర్తుపెట్టుకున్నా మీకు మ్యాప్ రానటువంటి మ్యాథ్స్ వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అవన్నీ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. యూరోప్ ఖండం, ఐరోపా జస్ట్ చూద్దాం. ఇక్కడ నుంచి కంటిన్యూషన్లో ఒక 1 minute టైం పోయినా కూడా మీకు ఒక అవగాహన వచ్చిందనేది, మరి అలా అవగాహన వస్తే మిగతా వాటి మీద మంచిగా ఫోకస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. మరి ఈ ఐరోపాకి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయంటే ఒక 2-3 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. వాటిని మళ్ళీ చూద్దాం. యూరోప్ ఖండం అదంతా కూడా మనకు తెలిసిందే ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. రైట్, ఇప్పుడు నేను ఇక్కడే చెప్పాక ఫ్రెండ్స్ ఇంతకుముందే ఈ యూరప్కు అంటే ఐరోపా ఖండానికి తూర్పు సరిహద్దుగా ఐరోపా ఖండం ఫ్రెండ్స్ ఐ అన్నా నేను, కిందేమో ఆఫ్రికా, ఇటువైపు ఏమో ఆసియా. మనం ఈ 3 గుర్తుపెట్టుకునే చాలు. ఐరోపా, కింద ఆఫ్రికా, ఇదేమో ఆసియా. ఈ 3 గుర్తుపెట్టుకుంటే అన్ని బిట్లు ఫటాఫట్ AEIOU లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడండి, యూరోప్కు తూర్పు సరిహద్దుగా, ఐరోపా ఖండానికి తూర్పు సరిహద్దుగా యూరల్ పర్వతాలు ఉంటాయి. యూరల్ పర్వతాలు ఏం చేస్తాయంటే ఫ్రెండ్స్ ఈ రెండింటిని సెపరేట్ చేస్తాయి. ఐరోపాను, ఆసియాను సెపరేట్ చేస్తాయి అని గుర్తుపెట్టుకోండి. ఇవి అంత ఎత్తైనటువంటి పర్వతాలు అయితే కావు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మరి ఈ ప్రాంతాన్ని మరి కలిపేటటువంటి ప్రాంతం చూడండి, ఆసియాను, ఐరోపాను కలిపేటటువంటి ఆ ప్రాంతాన్ని ఏమంటారంటే యురేషియా అంటారు. ఒక్కొక్కసారి యురేషియా అనేది కలిపేది, షీ అనే పదం ఉంది. షీ అంటే ఆమె కలుపుతుంది అని గుర్తుపెట్టుకోండి ఒక హాస్యంగా. యురేషియా అంటేనేమో ఐరోపాను, ఆసియాను కలిపేవని గుర్తుపెట్టుకోండి. మరి యూరల్ అంటేనేమో సెపరేట్ చేస్తున్నాయి అనేటటువంటి 2 గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ రెండింటికి సంబంధించిన బిట్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. AEIOU లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక డాన్యూబ్ నది ఒడ్డున ఉన్నటువంటి బుడాపెస్ట్ నగరం అనేది జెండాలకు చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇందులో ఇక అంత ఇంపార్టెంట్ బిట్స్ ఏముండవు, అంతా కూడా దేశాలు ఉంటాయి, అవన్నీ పీఠ భూములు ఉంటాయి, వాటి మీద పెద్దగా ఫోకస్ చేసిన సందర్భాలు ఏమీ లేవు గతంలో. ఇక అంతే ఫ్రెండ్స్, ఆఫ్రికా, ఐరోపా ఖండానికి సంబంధించి పెద్దగా బిట్స్ ఏమీ లేవు. మీరు చూసుకోండి, జనరల్గా ఉన్నటువంటి బిట్సే ఎక్కువ ఉన్నాయి. యూరల్ పర్వతాలు ఒకటి, యురేషియా ఒకటి, ఆ 2 ఇంపార్టెంట్. తర్వాత ఐరోపా అనేది ఉత్తరార్ధగోళంలో ఉంటుంది, పైన ఉంటుంది. నేను పైన మ్యాప్ గీసా కాబట్టి ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టి. ఇప్పుడు ఆఫ్రికా, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా యూరోప్ మీద బిట్ అడిగేటటువంటి సందర్భాల కంటే కూడా ఆఫ్రికా మీద ఖచ్చితంగా అడిగేటటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆఫ్రికా అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫ్రికా ఖండంలోనే చాలా ఫేమస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఐరోపా ఖండం అనేది చాలా తక్కువ దీంతో పోల్చుకుంటే. సో ఎగ్జామినర్ బిట్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఆఫ్రికా మీదనే ఇచ్చేసేటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి గతంలో, ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. ఏంటి ఆఫ్రికా అనగానే మీకు అందులో అన్ని లాజిక్ చెప్తా చూడండి ఫ్రెండ్స్. అంతకుముందు మీకు కమ్యూనిటీలో కూడా పెట్టడం జరిగింది. ఆఫ్రికాలో మిడిల్ లెటర్ ఏముందంటే ఫ్రెండ్స్ ఫ్రీ అని ఉంది.
అంటే ఇక్కడ అన్నీ కూడా ఫ్రీగా దొరుకుతాయని గుర్తుపెట్టుకోండి. ఏంటి ఫ్రీగా దొరికేది అంటే ఇక్కడ బంగారం ఫ్రీగా దొరుకుతుంది, వజ్రాలు ఫ్రీగా దొరుకుతాయని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక చీకటి ఖండం, దట్టమైనటువంటి అడవులు ఉన్నటువంటి ఖండం, తర్వాత అనేక రకాలైనటువంటి విష జంతువులు ఉన్నటువంటి ఖండం. తర్వాత దీనికి సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మీరు చదవండి ఫ్రెండ్స్. అదర్వైజ్ మీరు కొన్ని మెటీరియల్లలో అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట, వేరే ఓల్డ్ బుక్స్ ఉంటుంది, అదంతా కూడా అవసరం లేదు మీకు. అసలు మ్యాథ్స్ వాళ్ళకి ఖండాలు చదవటమే మహా తలనొప్పి. వాళ్ళు పెద్దగా మ్యాథ్స్ వాళ్ళకి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఎంత తలనొప్పి, మ్యాథ్స్ వాళ్ళకి ఖండాలు అసలు శ్వాసన అంటే ఇబ్బందిగా, ఖండాలంటే వాళ్ళు ఇక చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ని ఎక్కువగా మీరు ఫోకస్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, గతంలో ఒకసారి టెట్లో అడిగినటువంటి బిట్, ఆఫ్రికా ఖండాన్ని ఏమంటారంటే మానవ సంతతికి పుట్టిల్లు లేదా పుట్టినిల్లు అనేటటువంటి బిట్ మీద బిట్ అడగడం జరిగింది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇది మానవ సంతతికి పుట్టినిల్లు ఏ ఖండం అనగానే ఒక్కొక్కసారి గుర్తు రాకపోయినా ఫ్రెండ్స్ మీరు ఆఫ్రికాని ఎలా గుర్తుపెడతారంటే, ఆఫ్రికాలో ఫ్రీగా అన్ని దొరుకుతున్నాయి కదా, ఫ్రీగా అన్ని దొరుకుతున్నాయి కాబట్టి మానవ జాతి సంతతికి అక్కడే ఉందని గుర్తుపెట్టుకోండి. ప్రతిదాన్ని మీరు ఫ్రీ అనేటటువంటి పదంతో లింక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ బిట్ అయినా సరే, మీరు ఖండంలో ఈ ఆఫ్రికా ఖండంలో ఏ బిట్ అయినా సరే ఆఫ్రికాలో ఫ్రీ అనేటటువంటి పదంతో లింక్ చేయండి. తర్వాత కా అంటేనేమో ఆఫ్రికాలో 3వ లెటర్ ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఆఫ్రికాలో 3వ లెటర్ కా ఉంది. కా అంటే కిలిమంజారో అనేటటువంటి శిఖరం. దాన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు కోర్సు కంటిన్యూషన్లో చెప్తాను. ఇది గతంలో అడిగాడు ఫ్రెండ్స్, దాన్ని కొంచెం చూడండి. కంటిన్యూషన్లో చూస్తే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీకు మ్యాక్సిమం ఆఫ్రికా ఖండం మీద నుంచి బిట్స్ అడిగేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి బిట్టును కూడా మ్యాక్సిమం నేను కన్ఫ్యూజ్ అయ్యే ప్రతి బిట్టుని మీకు మిస్ కాకుండా ఇక్కడ చెప్తా ఫ్రెండ్స్. చూడండి, ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం ఉంది, అది టాంజానియాలోని కిలిమంజారో పర్వతం. మీ గతంలో కమ్యూనిటీలో కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ అని. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఆఫ్రికా అనే పదంలో 3వ లెటర్ కా ఉంది ఫ్రెండ్స్. కా ఉంది. కా అంటే దాన్ని జస్ట్ కా గుడి ఇవ్వండి అంతే, కిలిమంజారో అని గుర్తుపెట్టుకోండి. కిలిమంజారో ఆఫ్రికాలో కా అంటే కిలిమంజారో అనగానే ఆఫ్రికా గుర్తుపెట్టుకోండి. ఆ కిలిమంజారో అనేటటువంటి పర్వతం మరి ఎక్కడుందంటే టాంజానియా. ఒకవేళ మ్యాథ్స్ వాళ్ళకి ఇది కూడా మ్యాక్సిమం గుర్తొస్తుంది అనుకోండి, కిలిమంజారో అనగానే టాంజానియా గుర్తొస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు పలకటం కూడా చూడండి, కిలిమంజారో టాంజానియాలో ఉంది. జాబ్ వచ్చింది ఎట్లయినా గుర్తుపెట్టుకుంటాం. ఇక దానికి మరొక కోడ్ అనేది ఏం అవసరం లేదు. కిలిమంజారో అనగానే అదొక్కటి గుర్తుపెట్టుకోవడానికి మనం ట్రై చేస్తే చాలు ఫ్రెండ్స్. ఆఫ్రికాలో 3వ లెటర్ కా ఉంది, కా అంటే ఏమో కిలిమంజారో టాంజానియాలో ఉంది, అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. ఇక మ్యాప్ పరంగా ఒకసారి ఈ ఆఫ్రికా ఖండం అనేది ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది మనందరికీ తెలుసు. డిఎస్సి చదివేటటువంటి ప్రతి ఆస్పిరెంట్స్కి ఇదంతా నోటెడ్. ఈ ఆఫ్రికా ఖండంలో మొత్తం మరి 3 రేఖలు వెళ్ళటం జరుగుతుంది. మధ్యలో ఉన్నది భూమధ్య రేఖ, 0 degrees అనమాట. ఇది భూమధ్య రేఖ. ఆఫ్రికా ఖండానికి మధ్యగా పోతున్నటువంటి రేఖ భూమధ్య రేఖ మనకు తెలుసు. భూమధ్య రేఖకు దిగున ఉన్నటువంటి రేఖ మకర రేఖ మనకు తెలుసు. భూమధ్య రేఖకు పైన ఉన్నటువంటి రేఖ కర్కట రేఖ. దాన్ని బట్టి మనకు అర్థమైందంటే ఫ్రెండ్స్, 3 రేఖలు ఒకే ఖండం మీద పోతున్నటువంటి ఖండం ఏంటంటే ఆఫ్రికా ఖండం. ఒకవేళ మనకి ఇది గుర్తు రాకపోతే ఫ్రెండ్స్ చూడండి, ఆఫ్రికాలో 3 letters ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నేను ఇవన్నీ అలానే గుర్తుపెట్టుకున్నా. మ్యాప్ని ఒక పెద్ద చార్ట్ మీద మ్యాప్ని గీసి ఆ మ్యాప్ పాయింట్లోనే అక్కడే లాజిక్స్ అప్లై చేశాను అనమాట. అంటే ఒక్కొక్కసారి మ్యాప్లో గుర్తుంటాయి, గుర్తు రానప్పుడు కూడా మనకు కొన్ని లాజిక్స్ అనేవి యూజ్ అవుతాయి. కాబట్టి మ్యాప్లోనే లాజిక్స్ యూజ్ చేసి నేను చదువుకున్నా ఫ్రెండ్స్. అప్పట్లో మ్యాప్లో అంటే ఓల్డ్ బుక్స్లో చాలా ఎక్కువ ఉండేది మ్యాటర్, ఇప్పుడు చాలా తక్కువ ఉంది. ఒకవేళ నాకు 3 రేఖలు ఒకే ఖండం అనే విషయం ఈ మ్యాప్ ఇదంతా గుర్తు రాలేదనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు నాకు ఈజీ నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను, ఆఫ్రికాలో 3 letters ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 1 2 3 letters ఉన్నాయి కాబట్టి 3 lines పోయేటటువంటి ఖండం ఆఫ్రికా ఖండం అని గుర్తుపెట్టుకోండి. ఇక అంతే, ఇంకేం ఉండదు ఇందులో. కాకపోతే ఇందులో ఏమేమి ఉంటాయంటే ఎడార్లు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఎడారి ఏంటంటే ఒకటి కలహారి ఎడారి ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఒక కలహారి ఎడారి ఉంది. తర్వాత ఇందులో కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే ఇక్కడ మీకు క్లియర్గా స్ట్రెచ్ చేశారు చూడండి ఫ్రెండ్స్, మీకు జూమ్ చేస్తున్నా. కలహారి ఎడారి, ఫ్రెండ్స్ సహారా ఎడారి అదొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత కాంగో నది అనేది కూడా ఒకటి ఉంది. విక్టోరియా సరస్సు అదొకటి ఉంది. తర్వాత ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి కలహారి ఎడారి. ఈ కలహారి ఎడారి ఒకటి, జాంబేజీ నది ఒకటి, కిలిమంజారో శిఖరం ఒకటి, సహారా ఎడారేమో పైన ఉంటుంది, కలహారి ఎడారేమో మనకి మ్యాప్లో క్రింద ఉంటుంది ఫ్రెండ్స్. మీరు దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది మీకు చూపిస్తాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లోనే సహారా ఎడారి, కలహారి ఎడారి. మరి ఈ 2 ఎడారులు ఉన్నటువంటి ఏకైక ఖండం ఏంటంటే ఫ్రెండ్స్ ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా అనేటటువంటి పదంలోనే కా అనే పదం ఉంది కాబట్టి కలహారి. కిలిమంజారో శిఖరం ఆఫ్రికాలో 3rd letter కాతోనే ఉన్నాయి చూడండి అన్ని. ఫ్రీ అంటే ఏమో బంగారం ఫ్రీ, వజ్రాలు ఫ్రీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కా అంటేనేమో కిలిమంజారో శిఖరం ఒకటి ఉంది, అలానే అన్ని కాతోనే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. కలహారి ఎడారి ఒకటి ఉంది. ఇక సహారా ఎడారి అనేది మీకు చెప్తాను నేను దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో. విక్టోరియా సరస్సు అనేటటువంటి దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, విక్టోరియా రాణి మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. విక్టోరియా సరస్సు గుర్తుపెట్టుకోవాలంటే విక్టోరియా రాణి అనగానే మనకు ఆమె ఒంటినిండా గోల్డ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఆ గోల్డ్ అంతా కూడా ఫ్రీగా దొరుకుతున్న ఖండం ఏంటంటే ఆఫ్రికా ఖండం. రేపు ఒకవేళ విక్టోరియా సరస్సు ఉన్నటువంటి ఖండం ఏంది అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, ఆఫ్రికా అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే విక్టోరియా మహారాణి ఆమె గోల్డ్ ధరిస్తుంది, ఆ గోల్డ్ మొత్తం ఫ్రీగా దొరుకుతుందని గుర్తుపెట్టుకోండి. మరి కా అనే పదం ఉంది కాబట్టి కలహారి. సహారా అనేటటువంటి ఎడారి సహారా ఎడారి. తర్వాత ఇట్లా మీరు ప్రతిదాన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఓల్గా నది కొంచెం
మేజర్గా ఉన్న పాయింట్స్ని నేను స్టెచ్ చేస్తున్నా ఫ్రెండ్స్. జనరల్గా ఉన్న పాయింట్స్ని చదువుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఆఫ్రికా ఖండంలో ఇంకా ఏమన్నా ఇంపార్టెంట్ ఉన్నాయంటే చాలా జాగ్రత్తగా చూడాలి ఫ్రెండ్స్. ప్రతి బిట్టు కూడా ఆఫ్రికా ఖండంలో ఇవన్నీ మీకు చెప్పాను నేను. విక్టోరియా సరస్సు అనేది ఇక ఆఫ్రికా సరస్సులో అన్నింటిలో గల పెద్దది విక్టోరియా సరస్సు. ఈ విక్టోరియా సరస్సుని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే విక్టోరియా రాణి, ఆమె బంగారం ఎక్కువగా ధరిస్తుంది. ఆ బంగారం ఫ్రీగా దొరికేది ఆఫ్రికా కాబట్టి మ్యాప్ గుర్తు రానప్పుడు కూడా మ్యాథ్స్ వన్ ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం స్పీడ్గా చూడండి. కర్కట రేఖ, మకర రేఖ ఇవన్నీ మీకు అన్ని రేఖలు ఉన్నటువంటి ఖండము ఆఫ్రికా ఖండం అనేది తెలుసు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఆఫ్రికా ఖండానికి సంబంధించి ఇదంతా ఆఫ్రికాలో ఖనిజ సంపద. ఖనిజ సంపద అంటే ఎక్కువ శాతం అయితే ఇక్కడ గోల్డ్, వజ్రాలు వాటి మీద ఎక్కువ ఎగ్జామినర్ ఫోకస్ చేసేటటువంటి సందర్భం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ వాటిని ఎక్కువ చూసుకోండి. పెట్రోలియం అయితే ప్రధానమైనటువంటిది, అవి జనరల్గా చూసుకుంటే సరిపోయింది. ఇవి ఫ్రెండ్స్ ఆఫ్రికా ఖండానికి సంబంధించి ఇంతే. ఎందుకంటే ఎక్కువగా చదవాల్సిన పని ఏమీ లేదు. 2 ఖండాల మీద కలిపి ఒకటే బిట్ అడుగుతాడు కాబట్టి 7th క్లాస్లో ఆ ఖండాలని లైన్ టు లైన్ చదవండి. జనరల్గా లైన్ టు లైన్ చదివేటటువంటి డిఎస్సీ ఆస్పిరెంట్స్ అంటేనే లైన్ టు లైన్ చదువుతారు. ఒక లైన్లో 5-6 బిట్స్ని ప్రిపేర్ అవుతారు. కానీ మేజర్గా కొన్ని బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వాటిని మాత్రం చాలా జాగ్రత్తగా మన మైండ్ మ్యాప్లో గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మన మ్యాప్ ద్వారా గుర్తుపెట్టుకుంటాం, ఆ లాజిక్స్ని యూజ్ చేస్తామా, ఎవరికి ఏమి మనకి ఇది అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు బిట్ రావాలి కాబట్టి మనం ఏదో ఒక రకంగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి అంతేగా. నెక్స్ట్ 7th లెసన్ వచ్చేసి చేతి వృత్తులు, చేనేత వస్త్రాలు. దీని మీద అడిగితే ఫ్రెండ్స్ నాకు తెలిసి ఒకే ఒక టాపిక్ ఉంది. ఆ ఒక్కదాని మీద అడిగేటటువంటి సందర్భం, ఎందుకంటే మన తెలంగాణకు సంబంధించింది, అది చాలా ఇంపార్టెంట్. గతంలో అడిగాడు, మళ్ళీ అడుగుతాడు కాబట్టి ఆ పేరాను మాత్రం పర్ఫెక్ట్గా చదవండి. అదే తెలంగాణలో ఉన్నటువంటి పోచంపల్లి. ఈ పోచంపల్లి ఎక్కడుందంటే మరి అది ఎక్కడుందంటే ఫ్రెండ్స్ యాదాద్రి జిల్లాలో ఉంది. చాలాసార్లు అడిగినటువంటి బిట్, ఎగ్జామినర్ ఇక్కడికి వచ్చి ఆగుతాడు కన్ఫామ్గా. ఇది తెలంగాణకు సంబంధించి మెయిన్ బిట్ కాబట్టి. మరి పోచంపల్లి అనేటటువంటిది ఎక్కడుందంటాడు, యాదాద్రి జిల్లా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? నేనైతే హాస్యంగా ఏమో ఇప్పుడు కొన్ని అలా లాజిక్స్ చదవకపోతే ఫ్రెండ్స్ ఎన్నెన్నో ఎస్జిటి అంటేనే ఎన్నో బిట్స్ చదవాలి. ఇక స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మ్యాటర్ చదవాలి. ఎస్జిటి వాళ్ళు ఇంకా ఎక్కువ చదవాలి. అలాంటప్పుడు ఇలాంటి వాటి కొన్ని లాజిక్స్ పెట్టుకోవాలి తప్పదు ఫ్రెండ్స్. జిల్లాలు ఎన్నెన్నో ఉంటాయి కాబట్టి. యాదాద్రి జిల్లాలో నేను యాదాద్రి అంటే దాది అని గుర్తుపెట్టుకున్నాను. దాది అంటే హిందీలో దాది అంటే అమ్మమ్మ తాతయ్యలాగా వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే పల్లీలు ఎక్కువ తింటారని గుర్తుపెట్టుకున్నా. పల్లి అనగానే దాది యాదాది అన్నట్టు గుర్తుపెట్టుకున్నా యాదాద్రి. మరి దేనికి ఫేమస్ మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కత్, టై అండ్ డై చీరలు నేస్తారు. ఇక్కత్ అంటే మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక్కత్ అంటే రంగులు అద్దటం అనమాట. తెలంగాణలో పోచంపల్లి చీర అనేది చాలా ఫేమస్ కదా ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కదా. ఇక్కత్ అనేటటువంటి పదానికి అర్థం అడగొచ్చు. ఇక్కత్ అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. మగ్గం మీద నేతకు ముందే నూలుకు ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో రంగులు అద్దేదాన్ని ఏమంటారంటే ఇక్కత్ అని అంటారు. దీన్ని ఏమంటారంటే బందిని లేదా పోచంపల్లి అనేటటువంటి మరొక పేర్లతో పిలుస్తారు. పోచంపల్లి, యాదాద్రి గుర్తుపెట్టుకోండి. ఇక్కత్ అంటేనేమో రంగులు అద్దటం అని గుర్తుపెట్టుకోండి. అంటే నేయటానికి ముందు రంగులు అద్దుతారు. దీని మీద జనరల్గా బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అది చదువుకోండి. కానీ 100% మాత్రం పోచంపల్లి ఇక్కత్ అనగానే ఏ జిల్లా అంటే యాదాద్రి అని గుర్తుపెట్టుకోండి. దాదా అమ్మమ్మ తాతయ్యలు, పల్లీలు అని గుర్తుపెట్టుకోండి. పోచంపల్లి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కత్ అంటేనేమో రంగులు వేసినటువంటి చీరలు దాదీలు ధరిస్తారని గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ పారాగ్రాఫ్ అని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పారిశ్రామిక విప్లవం. ఈ పారిశ్రామిక విప్లవం మీద కూడా పెద్దగా అడిగినటువంటి సందర్భాలు ఏమీ లేవు. కానీ ఇక్కడ ఈ చాప్టర్ తర్వాత నుంచి ఇక మిగతా చాప్టర్స్ అన్నీ కూడా ఫుల్గా బిట్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉన్న చాప్టర్లు నెక్స్ట్ కంటిన్యూషన్లో వస్తాయి ఫ్రెండ్స్. వాటిని చాలా జాగ్రత్త చదవాలి. ఇవేంటంటే మామూలుగా ఏదో అక్కడ ఒకటి వచ్చేటటువంటి బిట్సే ఫ్రెండ్స్, చాప్టర్సే. కానీ మిగతా చాప్టర్స్ ఉన్నాయి, మీకు తెలుసు. వాటిని ఇప్పుడు మనం మంచి లాజిక్స్, నేను చదువుకున్న లాజిక్స్, మా ఫ్రెండ్స్ ఎలా చదువుకున్నారు అవన్నీ మీకు నాకు గుర్తున్నంత వరకు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. పారిశ్రామిక విప్లవం. ఈ పారిశ్రామిక విప్లవానికి సంబంధించి పరిశ్రమలు స్థాపించిన తర్వాత దాని పారిశ్రామిక విప్లవం ఎలా జరిగింది ఏంటనేది ఉంటుంది. జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్, ఇందులో ఏముండదు పెద్దగా. దీని మీద ఏం గతంలో అడగలేదు కాబట్టి ఒక బిట్ ఉంది ఇక్కడ, అది ఒకటి చూడండి. ఎందుకంటే మరి జేమ్స్ వాట్ దేని మీద ప్రయోగం చేశాడని ఒకసారి అడిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి. అంటే కొన్ని చాప్టర్లలో 1 or 2 బిట్స్ మేజర్ ఉంటాయి అంటే. జేమ్స్ వాట్ అనగానే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. జేమ్స్ వాట్ని ఎలా గుర్తుపెట్టుకుంటా, ఏం చేశాడు, నీటి ఆవిరికి భారీ బరువును కదిలించేటటువంటి శక్తి ఉందని ప్రూవ్ చేశాడు. రేపు ఎగ్జామ్లో డైరెక్ట్గా గుర్తిస్తాడు. సోషల్ కాబట్టి ఎగ్జాంపుల్ లాగా ఏముండవు ఫ్రెండ్స్. అదే 6th, 7th, 8th క్లాస్, 9th, 10th క్లాస్ సైన్స్ బుక్లు అనుకోండి, ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవ్వడు, డైరెక్ట్గా ఇస్తాడు. నీటి ఆవిరికి భారీ బరువును కదిలించేటటువంటి శక్తి ఉంది. ఆవిరి అయ్యేటటువంటిది ఏంటి ఫ్రెండ్స్, నీరే కదా. నీరుని ఇంగ్లీష్లో ఏమంటారు ఫ్రెండ్స్, వాటరే కదా. అందులోనే ఉంది చూడండి ఫ్రెండ్స్, జేమ్స్ వాట్ అంటే నేను ఎలా చదువుకున్నానంటే వాటర్ అని చదువుకున్నా. ఆ వాటర్నే మనం వేడి చేసామనుకోండి ఆవిరి అయిపోతుంది. ఆవిరే నీటికి మరి బరువును మోసేటటువంటి శక్తి ఆవిరికి ఉంటుందని గుర్తుపెట్టుకున్నాను. జేమ్స్ వాట్ అనగానే వాట్ అంటే వాటర్ వేడి చేస్తే దానికి ఆవిరి వస్తుంది. ఆ ఆవిరే మరి భారీ బరువుల్ని కదిలించేటటువంటి శక్తి. జస్ట్ అంటే నేను ఇంకా లైఫ్లో మర్చిపోయేటటువంటి సందర్భం లేదు కాబట్టి అదొకటను. ఇంకొక బిట్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా మీకు ఇక్కడ కంటిన్యూషన్లో చూపిస్తా. అది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత జేమ్స్ వాట్, బౌల్టన్, అది అంత కాదులే కానీ, అది ఎంత ఇంపార్టెంట్ కాదులే కానీ బిట్స్. ఇంకొక బిట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ, మీకు అది చూపిస్తే అది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. గతంలో అడిగాడు ఫ్రెండ్స్, ఆ బిట్ మీకు ఇక్కడ చూపిస్తా. ఇది చూడండి, కంటిన్యూషన్లో ఇక్కడే ఉంటుంది.
అది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రైట్, ఇక్కడ చూడండి 1840లో, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. జేమ్స్ వాట్ ఎంత ఇంపార్టెంట్, ఇక్కడ కూడా ఇంపార్టెంట్. ఏం చేశాడు 1840లో జాన్ లౌడన్ మెగ్డమ్ అనేటటువంటి ఒక ఆయన ఏం చేసిందంటే కంకర రాళ్లతో రోడ్డు నిర్మించేటటువంటి పద్ధతి. అప్పటి నుంచే మనకు కంకర రాళ్లతో రోడ్లను ఏర్పాటు చేసేటటువంటి విధానం అప్పటి నుంచే మనకు కంటిన్యూషన్గా వచ్చింది. మరి మేము మా ఫ్రెండ్స్, మాకుంది ఫ్రెండ్స్, ఇదంతా కూడా మేము మా డిఎస్సీ 2008 డిఎస్సీలు ఈ బిట్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, యాజ్ టీజీగా ఉన్నాయి. ఒక తెలంగాణ మూమెంట్ అవన్నీ లేవు కానీ ఇవన్నీ ఉన్నాయి యాజ్ టీజీగా. నేను ఎలా మా ఫ్రెండ్స్ మేమందరం చదువుకుంటూ దీని మీద డిస్కషన్ చేసుకుంటే మాకు ట్రిక్ తెలిసింది. మాకు ఏంటంటే కంకర రాళ్ళని జనరల్గా చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్దగా లారీలలో లోడ్లు వేస్తూ ఉంటారు. అంటే కంకర రాళ్ళని ఏం చేస్తారంటే పెద్ద పెద్ద లారీలలో పెద్ద పెద్ద లోడ్లు అంటారు కదా ఫ్రెండ్స్, లోడు చేయటం అని అంటారు కదా. అట్లాంటి లోడ్ అనే పదాన్ని మేము కంకర రాళ్లతో లోడు అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఈ పదం గుర్తొస్తుంది. కాబట్టి మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు జేమ్స్ వాట్ అంటే వాటర్ అని గుర్తుపెట్టుకుని ఆవిరి, ఇక్కడ ఏమో లోడ్ అనే పదం గుర్తుపెట్టుకున్నట్టయితే కంకర రాళ్లతో ఉన్న లోడ్ అని గుర్తుపెట్టుకుంటే ఆ రోడ్డు అవన్నీ ఆ స్టోరీ మొత్తం మనకి ఈ జనరల్ టాపిక్స్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ చాప్టర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి, కాగిత పరిశ్రమ. దీని మీద కూడా పెద్దగా బిట్స్ ఏమీ అడగలేదు ఫ్రెండ్స్, పెద్దగా అడిగినటువంటి సందర్భాలు ఏమీ లేవు, కొన్ని జిల్లాల మీద ఉంటాయి. కాబట్టి జనరల్గా ఉన్నటువంటి బిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని నేను ఒక 1 or 2 పేజెస్ ఉంటుంది, దాన్ని వాటిని నెగ్లెక్ట్ చేశాను. అంత ఇంపార్టెంట్ ఏం కాదు. రవాణా వ్యవస్థ ప్రాధాన్యత కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ రవాణా వ్యవస్థ ప్రాధాన్యత మీద కూడా గతంలో ఏం అడగలేదు కాబట్టి ఫ్రెండ్స్, తెలంగాణలో రవాణా వ్యవస్థ ఎలా ఉంది ఏంటి ఈ జనరల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మామూలుగా చదువుకుంటే ఏమీ లేదు, కానీ ఇక్కడ నుంచి ఉంది ఫ్రెండ్స్ మనం చదవాల్సిందిగా. ఇక మ్యాథ్స్ వాళ్ళకి ఇక్కడ నుంచి ఒకవేళ ఎటువంటి క్లాసులు వినకుండా ఓన్గా చదవాలని కనుక మ్యాథ్స్ వాళ్ళు అనుకుంటే వాళ్ళ బుర్ర హీట్ ఎక్కడం పక్క. అసలు ఇలాంటి చాప్టర్లు 7th క్లాస్ నుంచి ఇక్కడ నుంచి ఉన్నటువంటి చాప్టర్స్ కనుక మ్యాథ్స్ వాళ్ళు కనుక ఎటువంటి క్లాసులు వినకుండా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయకుండా ఓన్గా చదవాలనుకుంటే ఫ్రెండ్స్ బుర్ర హీట్ ఎక్కుతుంది. వచ్చే 4, 3, 4 బిట్స్కి చదవడం అవసరం అని కూడా వదిలేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. బట్ నాకు తెలిసినంత వరకు ఇక్కడ నుంచి చాలా ఈజీగా చదువుకోవచ్చు, లాజిక్గా చదువుకోవచ్చు. మేమైతే 5-6 ఉన్నాం కాబట్టి మంచిగా డిస్కషన్ చేసుకుంటూ కోర్స్ని, లాజిక్స్ని, ట్రిక్స్ని మేమే క్రియేట్ చేసుకొని చదువుకున్నా మాకు ఈజీ ఫ్రెండ్స్. ఎందుకంటే మరి అలా చదువుకుంటేనే ఇవన్నీ ఈజీగా గుర్తుంటాయి ఫ్రెండ్స్. మనం సొంతంగా చదువుకుంటూ పోతే, చదువుకుంటూ పోతే గుర్తుండవు. కాబట్టి మరి దానికోసం మీకు ఎవరైనా ఇంకా కొంతమంది ఉంటారు కాబట్టి డిఎస్సీ మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవన్నీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఈ వీడియోని చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా వీడియోని చూస్తున్నటువంటి డిఎస్సీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో చూద్దాం కొత్త రాజులు, అదేవిధంగా రాజ్యాలు. ఇక్కడ నుంచి మీకు ఈజీ వేలో, చాలా ఈజీ వేలో కష్టపడుకున్నాను ఇక మ్యాథ్స్ వాళ్ళకి ఇంత ఈజీగా అనేటటువంటి విధానంలో మీకు ఇవన్నీ చెప్తాను నేను. ఇవన్నీ ఎందుకంటే మేము చదువున్నాము కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మరి రాజవంశాల పుట్టుక ఇక్కడ ఏముండదు, ఇక్కడ చూద్దాం. ఎక్కడైతే స్ట్రెచ్ చేయాలో, ఎక్కడైతే ఇంపార్టెంట్ వాటి దగ్గరే నేను చేస్తాను. ఈ రాష్ట్రకూటుల కాలం నాటి ఎల్లోరాలోని 15వ నెంబర్ గుహలోని విష్ణువును నరసింహునిగా చూపుతున్నటువంటి చిత్రం. ఇది ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, మామూలు చదువుకుంటే అవి వస్తాయి. తర్వాత ఇది చదువు నాగబట్టు విజయాలు ఇవన్నీ మామూలుగా ఉంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ చదువుకొని సరిపోయేది. వాటి మీద కూడా చదవండి. బిట్స్ అడిగిన సందర్భాలు లేవు కానీ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. జనరల్గా చదువుకోండి. వాటిని మేజర్ పాయింట్స్ ఇంకా కంటిన్యూషన్లో వస్తాయి ఫ్రెండ్స్, అవి వదలవద్దు. వాటి మీదనే ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు. ఇవన్నీ మనం చదువుతామని. తర్వాత రాజ్యాలలో పరిపాలన ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఇక్కడ కూడా ఏముండదు. ఇక్కడ మహమ్మద్ గజనీ కూడా పెద్దగా ఏం అవసరం లేదు. జనరల్గా అందరూ చదువుంటారు కాబట్టి అవసరం లేదు. మహమ్మద్ గజనీ ఏం చేశాడంటే ఈయన మరి గుజరాత్లో మరి సోమనాథ్ అనేటటువంటి ఆలయంతో పాటు అనేక సంపన్న దేవాలయాలను విధ్వంసం చేసి ఆ సంపదను మొత్తాన్ని దోసుకెళ్ళిండు మహానుభావుడు. ఎవరంటే మహమ్మద్ గజనీ సినిమాలో హీరో మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. గజనీ సినిమాలో హీరో సూర్యలాగా ఈ మహమ్మద్ గజనీ ఏం చేశాడంటే ఒక గజంలాగా విరసపడుతూ ఉండేవాడు అనమాట. సోమవారం లాగానే సోమనాథ దేవాలయం మరి ఆలయాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి ఆ సంపద మొత్తాన్ని దోసుకెళ్ళి ఏం చేశాడంటే మళ్ళీ ఇంకొక ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్, ఎక్కడైనా ఒక చోట యుద్ధం చేయడం, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలను కొల్లగొట్టడం, సంపదనంతా వాళ్ళ దేశానికి తీసుకెళ్ళి ఆ దేశంలో వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారా అని ఏం చేసేవాడంటే కొంతమంది వ్యక్తుల్ని ఆ రాష్ట్రానికి పంపించి నా గురించి ఏమనుకుంటున్నారు, ఏం చేసే ఘనకార్యాలకి ఏమనుకుంటారు ఫ్రెండ్స్. మహమ్మద్ గజనీ మరి అలాంటి పనులు చేసి ఒక వ్యక్తిని మరి గుజరాత్కి పంపించడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరంటే ఆయన గురించి తెలుసుకోవడానికి ఒక వ్యక్తిని పంపించడం జరిగింది. ఆ వ్యక్తి పేరు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. దాని పేరు అల్ బిరూని. చాలా ఇంపార్టెంట్. అల్ బిరూని అనేటటువంటి పండితుని భారత ఉపఖండం గురించి రచన చేసేటటువంటి పనిని అప్పగించాడు అనమాట. ఈయన ఏం చేసిందంటే అల్ బిరూని కితాబ్ అల్ హింద్ అనేటటువంటి ఒక అరబిక్ గ్రంథాన్ని రాశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అల్ బిరూని మరి ఎవరికి సంబంధించినటువంటి ఎవరి ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తిని రేపు అడగొచ్చు ఫ్రెండ్స్. మహమ్మద్ గజనీ. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తా. మహమ్మద్ గజనీ అంటే గజనీ అనగానే ఏనుగు అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే గజనీ సినిమాలో సూర్య అని గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం ఎట్లని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి? అల్ బిరూని అంటే ఏమో చాలా మంది చూడండి జనరల్గా పల్లెటూళ్ళలో అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఏమంటూ ఇప్పుడు చూడండి ఆ గ్రంథం ఒకసారి గ్రంథం ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా. అల్ బిరూనిలో అల్ అనే పదం ఉంది. కితాబ్ అల్ హిందూలో అల్ అనే పదం ఉంది. కితాబ్ అంటే హిందీ అంటే మనం
పుస్తకాలు అని అర్థం ఫ్రెండ్స్. కితాబ్ అంటే నోట్స్లు, బుక్స్ అని అర్థం. పుస్తకము అంటారు కదా తెలుగులో. అల్ బిరూని అంటేనేమో బిర్రుగా అంటారు చూసారా. అన్నం ఎలా తిన్నామంటే కొంచెం ఎందుకనో పొట్ట ఈ రోజు చాలా బిర్రుగా ఉంది అని అంటారు చూసారా ఫ్రెండ్స్. అట్లా మహమ్మద్ గజనీ ఏం చేశాడు, సంపదని మొత్తం కొల్లగొట్టి గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్ ఆలయాన్ని, అది సోమవారం అనుకోండి, మండే రోజు అనుకోండి, సోమనాథ్ అనేటటువంటి ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ బంగారం మొత్తాన్ని మరి బిర్రుగా, మనం ఎంతైతే ఫుల్గా బిర్రుగా ఎలా తింటామో అలా తీసుకెళ్లాడని గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే అల్ బిరూని అనే వ్యక్తి మహమ్మద్ గజనీతో మనం లింక్ చేసుకోవచ్చు. ఈ కితాబ్ అల్ హింద్ అంటేనేమో కితాబ్ అంటే ఆ పుస్తకాలు చాలా బిర్రుగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి, చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అల్ అనే పదం రెండిట్లో ఉంది కాబట్టి అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. అదొక అరబిక్ గ్రంథం అనే విషయం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. దీని మీద గతంలో అడిగాడు, చాలా చాలా ఇంపార్టెంట్. అల్ బిరూని సంస్కృత పండితులను కూడా మరి సంప్రదించాడు. అట్లుంటుంది. చూద్దాం ఆయన మహమ్మద్ గజనీ. మరి మహమ్మద్ గజనీకి సంబంధించి ఇంకా ఏమున్నాయో చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూ. ఇట్లా మహమ్మద్ గజనీ గురించి కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వాటిని మీరు కొంచెం ఫోకస్ చేయండి. ఈ కితాబ్ అల్ హిందూ అనేటటువంటి పదం కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి చౌహాన్లు. ఈ చౌహాన్లు అనే దాని మీద చాలా ఇంపార్టెంట్ ఒక బిట్ ఉంది ఫ్రెండ్స్. అది మీరు ఇవన్నీ చదువున్నారు కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మహమ్మద్ గోరీ. ఇవన్నీ కొన్ని బిట్స్ ఎలా ఉంటాయంటే మనం ఎంత చదివినప్పటికీ కూడా కన్ఫ్యూజ్గా ఉండి గుర్తుకు రావు. చదువుతాము, ఆ క్షణమే గుర్తుంటుంది, మళ్ళీ తర్వాత కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి వీటిని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మహమ్మద్ గోరీ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మహమ్మద్ గోరీ ఒకసారి ఏమవుతాడంటే మరి పృథ్వీరాజు, 3వ పృథ్వీరాజు చేతిలో ఓడిపోతాడు. తర్వాత ఇదే మహమ్మద్ గోరీ ఏం చేస్తాడంటే పృథ్వీరాజుని మరి ఓడించడం జరుగుతుంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చూడండి. మీకు ఒక చిన్న లాజిక్ కూడా చెప్తాను. మహమ్మద్ గోరీ ఉంది ఫ్రెండ్స్, మహమ్మద్ గోరీ. దీని ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇప్పుడు మహమ్మద్ గోరీని 3వ పృథ్వీరాజు ఏం చేస్తాడు ఫ్రెండ్స్, ఫస్ట్ ఓడించడం జరుగుతుంది. దీని ఇయర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, 1191 ఒకటి, అదేవిధంగా 1192, 1191, 1192 ఈ ఇయర్స్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే 1192లో పృథ్వీరాజు గోరీ చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. 1191లో ఇక్కడ పృథ్వీరాజు ఏం చేస్తాడంటే గోరీని ఓడించడం జరుగుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి సందర్భాలు చాలా మందికి ఉంటాయి. ఆ కన్ఫ్యూజ్ పోవాలి ఇక్కడ. ఎలా అంటే నేను ఒక లాజిక్ చెప్తాను. 3వ పృథ్వీరాజు నేను ఎట్లా రాస్తున్నానంటే 13 అని రాశాను ఫ్రెండ్స్. 13 మధ్యలో 2 అనే నెంబర్ని ఎలిమినేషన్ చేశాను నేను. 1 అంటే 1191 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 1191. 3 అంటేనేమో 3వ పృథ్వీరాజు అని గుర్తుపెట్టుకోండి. 3వ పృథ్వీరాజు చేతిలో ఓడిపోయిన ఆయన మహమ్మద్ గోరీ అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. 13 అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 1 అంటేనేమో 1191, 1191లో. 3 అంటేనేమో 3వ పృథ్వీరాజు చేతిలో గోరీ ఓడిపోతాడని గుర్తుపెట్టుకోండి. ఇక మధ్యలో ఉన్నటువంటి 2 అంటే 1192లో గోరీ ఏం చేస్తాడంటే పృథ్వీరాజ్ని ఓడించడం జరుగుతుంది. కాబట్టి 1191, 1192 మీరు అలా గుర్తుపెట్టుకోండి 13 లాగా. ఇక 1, 3 అనగాను 3వ పృథ్వీరాజు అనేటటువంటి విషయం మీకు గుర్తొస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ అదొక ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మహమ్మద్ గోరీ ఒకటి, తర్వాత గజనీ మహమ్మద్, ఆ రెండింటిని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ రెండు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ గంగాయకొండ, ఇవన్నీ కూడా జనరల్గా చోళకాలం నాటి కాంస్య శిల్పం అన్నీ ఉంటాయి. జనరల్ పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి చదువుకోండి. తర్వాత కంటిన్యూషన్లో చూసినట్లయితే ఇక నెక్స్ట్ ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం, కాకతీయులు. సో ఫ్రెండ్స్ నేను ఎక్స్పెక్టేషన్ చేసేది ఈ 2024లో ఏ ఎగ్జామ్ అయినా సరే కన్ఫామ్గా అది టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, 100% బిట్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా అది కాకతీయుల మీద కన్ఫామ్గా బిట్స్ ఇవ్వాలి. ఎగ్జామినర్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో ఫ్రెండ్స్ మరి వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ 7th క్లాస్కి సంబంధించి టోటల్గా 3 పార్ట్స్గా చిన్న వీడియోస్ అయితే కొంచెం వినటానికి కూడా కొంచెం ఈ మనకు వినసొంపుగా ఉంటుంది. కాబట్టి మరి హెవీగా 1 అవర్ క్రాస్ చేసి వీడియో చేస్తే అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని ఇంతటితో ఆఫ్ చేసి మరొక పార్ట్ని మరి ఇంకొక చేసి అంటే టోటల్గా 7th క్లాస్కి సంబంధించి 3 పార్ట్స్గా విడగొట్టి మరి చిన్న వీడియోలుగా మీకు చెప్పినట్లయితే ఫ్రెండ్స్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి మరి ఈ వీడియోని ఇంతటితో ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్. వెంటనే ఇంకో వీడియోని కూడా కంటిన్యూషన్లో రికార్డ్ చేసి దాన్ని కూడా వెంటనే అప్లోడ్ చేస్తా. ఇట్లా 7th క్లాస్కి సంబంధించి 3 వీడియోస్ని మీకు వెంటనే ఇదే రోజు అప్లోడ్ చేస్తా. కాబట్టి ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తెలియనటువంటి మిత్రులకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వెంటనే వస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరి కాకతీయులకు సంబంధించి ఈ కాకతీయుల రాజులు ఎవరెవరు అనేది ఒకసారి మనం చూసినట్లయితే జనరల్గా మీ అందరూ చదివే ఉంటారు ఫ్రెండ్స్. ఒకసారి రివిజన్గా గుర్తుపెట్టుకోండి. 2వ ప్రోలరాజు, అదేవిధంగా రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, అదేవిధంగా 2వ ప్రతాపరుద్రుడు. మరి వీళ్ళ గురించి మరి గతంలో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అడిగాడు. కాబట్టి మనం వాటి మీద మరి ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు. కాబట్టి వాటిని ఇప్పుడు మనం ట్రిక్స్ని యూజ్ చేస్తూ మనం చదివేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఈ పేజీలో చూసినట్లయితే రైట్ సైడ్లో ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉంటే కంటిన్యూషన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మరి రుద్రదేవుడికి సంబంధించి ఒక అద్భుతమైన బిట్ ఇవ్వడం జరిగింది. మరి రుద్రదేవుడు తన రాజధానిని ఏం చేశాడంటే ఫ్రెండ్స్ హన్మకొండ నుండి, అంటే హనుమకొండ అనేది హన్మకొండ నుండి
ఓరుగల్ అంటే నేటి వరంగల్కు మార్చడం జరిగింది. రేపు ఎగ్జామ్లో బిట్ ఏమని అడుగుతారంటే ఫ్రెండ్స్, రాజధానిని హన్మకొండ నుండి నేటి వరంగల్కు లేదా హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చినటువంటి రాజు అన్నాడు అనుకోండి, రుద్రదేవుడు అని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. గణపతి దేవుడు, రుద్రదేవుడు, రాణి రుద్రమదేవి, రెండో ప్రోల రాజు, ఇట్లా కన్ఫ్యూజ్ చేసి అడిగాడు అనుకోండి, దేవుడు అంటే రుద్రదేవుడు అని గుర్తుపెట్టుకోండి. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి, మిగతా చాలా బిట్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చెరువులు ద్రవించిండు, అదేవిధంగా 1000 స్తంభాల గుడిని, ఇవన్నీ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చిన్న లాజిక్ ఫ్రెండ్స్, ఏమీ లేదు, నేను అలానే గుర్తుపెట్టుకున్నా. రుద్రదేవుడు అంటే దేవుడు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏం చేస్తాడంటే మనకు నీటి సౌకర్యం కావాలి కాబట్టి చెరువులను త్రవ్విస్తారని గుర్తుపెట్టుకోండి. దేవుడు కాబట్టి 1000 స్తంభాల గుడి, ఎన్నోసార్లు అడిగినటువంటి బిట్టు మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. 1000 స్తంభాల దేవాలయాన్ని నిర్మించింది ఎవరు అంటే రుద్రదేవుడు. దేవుడు కాబట్టి గణపతి దేవుడు పెట్టొద్దు ఫ్రెండ్స్. రాణి రుద్రమదేవి, గణపతి దేవుడు, రుద్రదేవుడు అంటే దేవుడు అని పెట్టండి, రుద్రదేవుడితో లింక్ చేసుకోండి అంతే. దాంతో మీరు అన్ని బిట్లను మీరు చదువుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి అన్నీ ఇక్కడ నుంచి ఉన్న కొత్త రాజధాని నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించి పెరిగే జనాభాకు కావలసినటువంటి వసతితో పాటు సౌకర్యాలు కల్పించడం అంటే అది ఎవరిది అంటే దేవుడు అని గుర్తుపెట్టుకోండి. దేవుడితో మీరు లింక్ చేసుకుంటే మీరు ఈజీగా చదువుకోవచ్చు. మీరు అలా చదవండి ఫ్రెండ్స్. టైం అనేది ఎక్కడ వేస్ట్ కానీ మనం కంటిన్యూషన్ వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. చూడండి, మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే చూడండి. కంటిన్యూషన్లో ఈ కాకతీయులు కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా జాగ్రత్త. నేనేమన్నా కొన్ని మిస్ చేసిన ఫ్రెండ్స్, మీరు మాత్రం మరి చాలా పర్ఫెక్ట్గా చదువుకోండి. నా కోర్స్ మీకు ఎక్కడైనా కొన్ని యూజ్ అయినా కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈ సోషల్ అనేటటువంటిది. ముఖ్యంగా మ్యాథ్స్ వాళ్ళకి ఈ లాజిక్స్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాణి రుద్రమదేవి. ఇక రుద్రమదేవికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. గతంలో రాణి రుద్రమదేవి యొక్క పరిపాలనా కాలం మీద బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. పరిపాలనా కాలం ఇయర్ ఇచ్చాడు. మరి అత్యధిక కాలం పాలించినటువంటి మరి ఎవరు అంటే రాణి రుద్రమదేవి. ఎన్ని సంవత్సరాలు అంటే 27. ఇవన్నీ గతంలో అడిగినటువంటి బిట్సే ఫ్రెండ్స్. మరి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక హింట్ ఇస్తాను మీకు, ఆ లాజిక్ ఏందో తెలిస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. రాణి రుద్రమదేవి చూడండి, రుద్రమదేవి అనే పదాన్ని తీసుకోండి. మరి ఇక్కడ 1262, 1289ని మనం గుర్తుపెట్టుకోవాలి. 27 ఇయర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఆటోమేటిక్గా 27 ఇయర్స్ గుర్తు వస్తుంది. ఎలానే నేను చెప్తా ఫ్రెండ్స్. రుద్రమదేవి అనేటటువంటి పదంలో చూడండి ఫ్రెండ్స్, రుద్రమదేవి అనేటటువంటి పదంలో ఫస్ట్ లెటర్ రా అనేటటువంటిది, రు అంటే రా కింద తీసుకుందాము. అంటే రా అనే పదం ఉంది కాబట్టి 2 అని తీసుకోండి. ఫస్ట్ యూనిట్ డిజిట్లో ఉన్నటువంటి నెంబరు 1262లో 2 వచ్చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వి అనేటటువంటి పదం చివరిలో ఉంది చూడండి ఫ్రెండ్స్. చివరిలో వి అనేటటువంటి పదం ఉంది. ఈ వి అనేది ఎలా ఉందో చూడండి, పైనుంచి ఇలా తీస్తే 9 లాగా కనిపిస్తుంది. నేను అలా హాస్యంగా చదువుకున్నా ఫ్రెండ్స్. రుద్రమదేవి అనంగులోనే రా అంటే 2 గుర్తుపెట్టుకున్నా, వి అనంగులోనే అట్లా 9 గుర్తుపెట్టుకున్నా. అంటే యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి నంబర్ని కనీసం మనం ఐడెంటిఫై చేసినా ఆప్షనల్స్లో మిగతా వాటిని మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఎట్లా చేస్తాం కాబట్టి ఫ్రెండ్స్, ఆ మాత్రమన్నా మనం బండగా బట్టిగా కాకుండా అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా 27 ఇయర్స్ అది చూడండి, రుద్రమదేవిలో రా అంటే 2 అని గుర్తుపెట్టుకోండి. తర్వాత చివరిలో ఎండ్ 7 ఉంది. 7 అంటే రాణి రుద్రమదేవి ఆ యుద్ధ భూమిలో కనుక ఒకసారి గుర్రం ఎక్కిందంటే ఒక్కొక్కరిని ఏడిపించడమే. నేను అట్లే చదువుకున్నా ఫ్రెండ్స్. రుద్రమదేవిలో రా అంటే 2 అని గుర్తుపెట్టుకున్నా. చివరిలో 7 అంటే మరి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏడిపిస్తుంది అంతే. యుద్ధంలోకి దిగిందంటే అవతల వాళ్ళు ఆడవలసిందే. 27 ఇయర్స్ పాలించిందని గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. బండగా కాకుండా అలా గుర్తుపెట్టుకున్నా. ఇక రాణి రుద్రమదేవికి సంబంధించి ఇక చాలా ఉంటాయి, అవన్నీ మీరు జనరల్గా చదువుకోండి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే జూమ్ చేస్తున్న ఫ్రెండ్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్. గతంలో అడిగినటువంటిది ఇటాలియన్ యాత్రికుడైనటువంటి మార్కో పోలో వచ్చి ఆమె యొక్క రాజ్యాన్ని సందర్శించి ఆమె యొక్క ధైర్య సాహసాలను మరి మెచ్చుకోవడం జరిగింది, కొనియాడటం జరిగింది. అడుగుతారు ఎగ్జామ్లో, అడిగిండు చాలాసార్లు. ఏమని అడుగుతారంటే రాణి రుద్రమదేవి కాలంలో సందర్శించినటువంటి ఇటాలియన్ వ్యక్తి ఎవరు అన్నాడు అనుకోండి, ఇటాలియన్ యాత్రికుడు ఎవరు అని అడిగాడు అనుకోండి ఫ్రెండ్స్, మీరు వెంటనే మార్కో పోలో అని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది వస్తారు, న్యూనీస్ వస్తాడు, డొమింగో ఫేజ్ అనేటటువంటి ఒక ఆయన వస్తాడు. మరి ఇట్లా చాలామంది ఉంటారు కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా మనం మార్కో పోలో అనగానే మనకి రాణి రుద్రమదేవి. జనరల్గా అందరూ చదువుంటారు, అయినప్పటికీ ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మార్కో పోలో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రాణి రుద్రమదేవి యొక్క పరిపాలన కాలం 27 ఇయర్స్ కదా, ఇన్ని సంవత్సరాలు ఆమె ఎలా పరిశీలించింది ఆమెకి అని అసలు ఆమె దగ్గరికి, ఆ రాజ్యం దగ్గరికి వెళ్ళి ఆమెకు మంచి మార్క్స్ ఇవ్వడానికి వచ్చాడని గుర్తుపెట్టుకోండి. మార్క్స్ అని గుర్తుపెట్టుకోండి. మార్కో పోలో అంటే మార్కులు అని గుర్తుపెట్టుకోండి. రాణి రుద్రమదేవికి మంచి మార్క్స్ ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కాలం పరిపాలించింది కాబట్టి. ఇంకంతే, కన్ఫ్యూజ్ అనేది మనకి ఇక ఉండదు ఫ్రెండ్స్. మార్కులు అనే పదం గుర్తొచ్చిందంటే రాణి రుద్రమదేవి ఎక్కువ కాలం పాలించింది కాబట్టి రాజ్యాన్ని. ఇంకా పొగిడింది అదంతా మనకి జనరల్గా అవసరం లేదు, జనరల్గా చదువుకుంటే సరిపోతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో మీ దగ్గర బుక్ ఉంటే మాత్రం కంటిన్యూషన్లో వెళ్ళండి. ఇప్పుడు గుర్రపు స్వారీ అంతా కూడా మనకు అందరికీ చిన్నప్పటి నుంచి రాణి రుద్రమదేవి గురించి మనకు తెలుసు, అవన్నీ మీరు జనరల్గా చదువుకోండి. కానీ అది మాత్రం కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి. మార్కో పోలో ఇటాలియన్కి సంబంధించినటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి పిక్ అది ఉంటుంది. తర్వాత నాయంకర విధానం, ఈ నాయంకర విధానానికి సంబంధించి కూడా మీరు జనరల్గా చదువుకుంటే వస్తాయి ఫ్రెండ్స్, ఏముండదు ఇందులో. నాయంకర్లు అంటే ఎవరు, ఇవన్నీ కూడా జనరల్గా చదువుకోండి.
తర్వాత కంటిన్యూషన్ ఏమన్నా మరి కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ ఏమన్నా ఉంటే మాత్రం దాన్ని వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీకు ఆ బిట్ని ఇక్కడే మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బొల్లి నాయకుడికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. మరి బొల్లి నాయకుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ టేబుల్లో ఇవ్వడం జరిగింది, కొంచెం మ్యాటర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ మ్యాటర్ని మీరు చదువుకోండి, అర్థమవుతుంది. మరి బొల్లి నాయకుడు అనే పదాన్ని మీరు రాణి రుద్రమదేవికి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది, ఒక పేరుతో పిలవడం జరిగింది. రాణి రుద్రమదేవిని ఏమనంటే రుద్రదేవ మహారాజు అనేటటువంటి పేరుతో పిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే బొల్లి నాయకుడు. రేపు అడుగుతున్న ఎగ్జామ్లో బొల్లి నాయకుడు రాణి రుద్రమదేవిని ఏ విధంగా పిలవడం జరిగింది అని అడిగింది అనుకోండి, లేదా రాణి రుద్రమదేవికి ఇచ్చినటువంటి బిరుదు అని కూడా ఒక్కోసారి కొన్ని మరి టెక్స్ట్ బుక్ల్లో ఉంది. కాబట్టి సరే, ఎలాగైనా సరే మీరు రాణి రుద్రమదేవిని రుద్రదేవ మహారాజు అని పిలిచినటువంటి వ్యక్తి అనగానే మీరు బొల్లి నాయకుడు గుర్తుపెట్టుకోండి. బొల్లి నాయకుని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే బల్లి అని గుర్తుపెట్టుకున్నా. బల్లి చూడండి, యుద్ధంలోకి దిగింది అనుకోండి, మొత్తం రణరంగమే అనుకోండిగా, ఒక బల్లిలాగా రాణి రుద్రమదేవి అంటే గుర్రం మీద గుర్రపు స్వారీ చేస్తూ మన రణరంగాన్ని ఎలా అయితే క్రియేట్ చేస్తుందో దాన్ని బల్లితో మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే బొల్లి నాయకుడు అనే పదం గుర్తొస్తుంది. అంటే ఇక జంటు పేరులాగా అనమాట. చూడండి, రుద్రదేవ మహారాజు, రాణి రుద్రమదేవిని రుద్రదేవ మహారాజు అని పిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే బొల్లి నాయకుడు. బొల్లి నాయకుడు ఏమని పిలిచాడని ఆప్షన్లో అడిగిన అనుకోండి, రుద్రదేవ మహారాజు అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒక 2-3 సార్లు మీరు కనుక దాన్ని అలా అనుకుంటూ ఉంటే ఈజీగానే గుర్తుంటుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, దాన్ని మాత్రం మీరు మిస్ చేయకుండా చదవండి. తర్వాత రామప్ప గుడి ఇవన్నీ మీకున్నాయి, జనరల్గా అవన్నీ మీకు తెలిసినవే కాబట్టి వాడి జోలికి నేనేం పోను. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా, ప్రతి బిట్టు కూడా చాలా జాగ్రత్తగా చూడండి. కాకతీయుల మీద బిట్స్ అయితే మిస్ చేయడు ఫ్రెండ్స్. చూద్దాం, ఇంకా ఏమన్నా కష్టంగా ఉన్న బిట్స్ ఏమన్నా ఉంటే మాత్రం నేను సాధ్యమైనంత వరకు వదలను. ఈజీగా ఉన్న వాటిని మాత్రం మీరు చదవండి ఫ్రెండ్స్. చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మార్కోపోలోకి సంబంధించి మళ్ళీ ఒక ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, వ్యాపారం అనేటటువంటి చిన్న టాపిక్ దగ్గర గణపతి దేవుడు గురించి ఒక అద్భుతమైనటువంటి బిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి గణపతి దేవుడు అభయశాసనం చాలా ఇంపార్టెంట్. ఇది గతంలో మీరు చూసినట్లయితే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ప్రతి ఎగ్జామ్లో ఈ గణపతి దేవుడికి సంబంధించినటువంటి వేయించినటువంటి ఈ అభయశాసనం మీద ఇప్పుడు బిట్ అడుగుతున్నాడు కాబట్టి కన్ఫామ్గా రేపు టెట్ కానీ డిఎస్సీలో కానీ కన్ఫామ్గా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఇక్కడ గణపతి దేవుడికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో చూద్దాం. 1-2 ఉంటాయి, అంతకంటే ఏముంటే చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కాకతీయ రాజైనటువంటి గణపతి దేవుని కాలం మరి మోటుపల్లి శాసనం ద్వారా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఆ మోటుపల్లి శాసనం అనేది ఇక్కడ ఒక పిక్ రూపంలో ఉంది చూడండి ఫ్రెండ్స్, అదే మోటుపల్లి అభయ శాసనం. అంటే ఇక్కడ నుంచే రవాణా అనేది సాగేది అనమాట. మోటుపల్లి అనేటటువంటి ఒక రేవు ఫ్రెండ్స్, అది అక్కడ నుంచి ఒక రవాణా అనేది సాగేది కాబట్టి అక్కడ ఇట్లా రాసి ఉంటుంది అనమాట. దాన్ని అభయ శాసనము అని అంటారు. మరి చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మరి గతంలో అడిగాడు కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. మరి మోటుపల్లి అభయ శాసనం అనగానే గణపతి దేవుడు గుర్తుకు రావాలి. మోటుపల్లి అభయ శాసనం అనగానే గణపతి దేవుడు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చిన్న లాజిక్ అనమాట. మోటుపల్లి అభయ శాసనం అంటే గణపతి దేవుడు అని గుర్తుపెట్టుకోండి. గణపతి దేవుడు, రుద్రదేవుడు అనే పదం కాదు ఫ్రెండ్స్. మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే కొంచెం మరి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మోటుపల్లి అభయ శాసనం అనగానే ఆప్షన్లో రుద్రదేవుడు, గణపతి దేవుడు అని ఇచ్చాడనుకోండి, ఎట్లయినా రాణి రుద్రమదేవుని ఎలాగైనా ఎలిమినేషన్ చేస్తాం. ఈ రెండిట్లోనే కన్ఫ్యూజ్ అవుతారు. రుద్రదేవుడా గణపతి దేవుడా? గణపతి దేవుడే కరెక్ట్, రుద్రదేవుడు రాంగ్ అని ఎప్పుడు మనకు తెలుస్తుందంటే జస్ట్ దాని మీద కొంచెం స్ట్రెచ్ చేసి చదవాలి. ఎలా అంటే చూడండి, మోటుపల్లి అభయ శాసనం అనే దాంట్లోనే చూడండి క్లియర్. ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మోటు అనగానే మీకు జనరల్గా టీవీలలో చిన్నపిల్లలు సహజంగా చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. చూడండి, నేను అలానే చదువుకున్నాను. నేను మోటు అనగానే మోటుపతులు అని మరి టీవీలో జనరల్గా సీరియల్ వస్తూ ఉంటుంది. మోటుపతులు అని మనకు ఫేమస్ అనమాట మోటు. ఆ మోటు చూడండి మరి వినాయకుడి యొక్క బొజ్జలాగానే మరి అలానే ఉంటాడని గుర్తుపెట్టుకోండి. గణపతి దేవుడు అంటే మనకు తెలుసు ఫ్రెండ్స్, వినాయకుడు బొజ్జ అని గుర్తుపెట్టుకుంటాం. వినాయకుడు బొజ్జ అనగానే మోటు కూడా చూడండి గణపతిని యొక్క బొజ్జలాగానే ఉంటాడు కదా. ఇక వెంటనే అలా గుర్తుపెట్టుకున్నా నేను ఇంకా ఈజీగా పెద్ద కష్టపడేటటువంటి పని కూడా అక్కడ ఏమనిపించలేదు ఫ్రెండ్స్. మోటుపల్లి అంటే మోటు యొక్క బొజ్జ అనేది గణపతి దేవుని యొక్క బొజ్జలాగా ఉందనుకున్నా అయిపోయింది ఫ్రెండ్స్. అంటే తర్వాత అది అందులో ఏమీ లేదు. కానీ ఇక్కడ మళ్ళీ మరి మార్కోపోలో ఇక్కడే ఉన్నాడు ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చాడు. రాణి రుద్రమదేవుని కాలంలో మార్కోపోలో వచ్చాడు అనమాట. ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో వచ్చి మంచిగా మార్క్స్ మరి రాణి రుద్రమదేవి గారికి మంచి మార్క్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడికి కూడా వచ్చి ఏం చేశాడంటే గణపతి దేవుడి దగ్గర కూడా మార్కోపోలో వచ్చి ఏం చేశాడంటే ఇక్కడ ఒక చిన్న టేబుల్లో ఇచ్చాడు చూడండి. మోటుపల్లి రేవులను సందర్శించి అక్కడ నుండి వజ్రాలు, అదేవిధంగా సాలెగూడు మాదిరి సన్నని నేత బట్టలు విదేశాలకు ఎగుమతి అయ్యేవని, వీటిని ధరించడానికి మోజు పడని మరి విదేశీ రాజులు రాణులు కానీ నాడు లేరని చాలా స్పష్టంగా ఒక టేబుల్ రూపంలో ఇచ్చాడు. కాబట్టి ఇది ఏంటంటే ఫ్రెండ్స్, మోటుపల్లి అనేటటువంటిది ఒక రేవు. ఆ రేవు ద్వారా మీరు చదివే ఉంటారు కాబట్టి మీకు ఈజీగానే ఉంటుంది. మరి అనేక రకాలైనటువంటి ఇవన్నీ కూడా మరి వెళ్ళటం జరిగింది కాబట్టి ఇవన్నీ చెప్పింది ఎవరంటే మార్కోపోలో అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మార్కోపోలో అంటే ఇక్కడ కూడా మార్కులు ఇచ్చేసాడని గుర్తుపెట్టుకోండి.
రాణి రుద్రమదేవి దగ్గరకు వచ్చేసి ఆమె యొక్క ధైర్య సాహసాల గురించి చెప్పడం జరిగింది, మంచి మార్క్స్ ఇచ్చాడు. గణపతి దేవుడి దగ్గర కూడా వచ్చి మరి మరి అభయశాసనం అనేటటువంటిది కూడా చాలా బాగుంది అనేటటువంటి విషయంతో పాటు మరి ఇవన్నీ జరిగిన విదేశాలకి ఇవన్నీ కూడా ఎగుమతి జరిగిందని మంచిగా మార్క్స్ ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి. మార్కో పోలో ఇద్దరి దగ్గరికి రావడం జరిగింది, అది కొంచెం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కాకతీయుల యొక్క పాలన ముగింపు, ఎలా ముగింపు జరిగింది ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు ఇది రాదేమో అనుకుంటారు, కానీ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చింది గతంలో. ఎట్లా అంటే ఫ్రెండ్స్ చూడండి, మరి ఏ యుద్ధం తర్వాత మరి కాకతీయ యొక్క వంశం అనేది పాలన అనేది ముగిసింది అంటే అడగొచ్చు రేపు. ప్రతాపరుద్రుని యుద్ధంలో ఓడించడం జరిగింది. ఎవరు ఓడించారు ప్రతాపరుద్రుని అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే పిచ్చి తుగ్లక్ లాగా. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడంటే ప్రతాపరుద్రుని ఓడించి కాకతీయ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా కొలాప్ చేయడం జరిగింది. ఇది అడగలే కానీ ఇయర్ మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు ఫ్రెండ్స్, 1323. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి ఇక్కడ చూడండి, ఎవరి చేతుల్లో మరి ఓడిపోవడం జరిగింది అంటే ప్రతాపరుద్రుని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓడించాడు కాబట్టి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే 2 3లు ఉన్నాయి చూడండి, అంటే మరి మూడింది అని గుర్తుపెట్టుకోండి అనమాట. 2 times మూడింది అని గుర్తుపెట్టుకోండి. ఎవరికి? ప్రతాపరుద్రుడికి అని గుర్తుపెట్టుకోండి. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలా 2 సార్లు మూడింది కాబట్టి మరి కాకతీయ వంశం అనేది మరి ఆ విధంగా ముగిసిపోయిందనే విషయం గుర్తుపెట్టుకోండి. 2 సార్లు మూడింది అంటే 1323. జస్ట్ మధ్యలో ఇంకొక 3 మిస్ అయింది, 2 ఉంది. అట్లా హాస్యంగా 2-3 సార్లు అనుకుంటే ఫ్రెండ్స్ 1323 మరి ఈజీగా గుర్తుంటుంది. ప్రతాపరుద్రుడిని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓడించి మరి ఆ రాజ్యాన్ని, ఆ వంశాన్ని మొత్తాన్ని ముగించేటట్టు చేయడం జరిగింది. అది జనరల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏముండదు ఫ్రెండ్స్, జనరల్ ఒక టేబుల్ ఉంది, చాకలి మరి కుమ్మరి మంగలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి గురించి ఏదో ఇచ్చాడు, ఏమీ లేదు ఫ్రెండ్స్. అంతే 1323 2 సార్లు మూడింది అట్లా గుర్తుపెట్టుకోండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ చేతుల్లో మరి ఆ విధంగా 2 సార్లు మూడింది కాబట్టి మరి అట్లా 1323 అనేటటువంటి ఇయర్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ 13th చాప్టర్ విజయనగర రాజులు. ఈ చాప్టర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి విజయనగర కాకతీయులు ఎంతైతే ఇంపార్టెంటో విజయనగర రాజులు కూడా ఇక్కడ నుంచి ప్రతి చాప్టర్ ప్రతి బిట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ నుంచి బిట్టు అనేది మిస్ కావడానికి వీలు లేకుండా చూసుకోండి. మరి విజయనగర రాజులు అనగానే మన అందరికీ తెలుసు, జనరల్గా చూద్దాం. మరి పెద్ద ఏముండదు ఫ్రెండ్స్, చాలా ఈజీగా. ఇక్కడ విజయనగరం అంటే విజయాలకు నగరం అని ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. దానికంటే ముందు ఇక్కడ టేబుల్లో అసలు వాళ్ళ చరిత్ర అంతా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. జస్ట్ దీని మీద ఒక లుక్ వేసి తర్వాత మనం కంటిన్యూషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ మొత్తం రాజుల ముఖ్యులు ఎవరెవరంటే హరిహర రాయలని, మొదటి బుక్కరాయలని, రెండవ హరిహర రాయలని, రెండవ దేవరాయలని, సాలవ నరసింహరాయలని, శ్రీకృష్ణదేవరాయలు చాలా ఇంపార్టెంట్, పర్ఫెక్ట్గా చదవాల్సిందే, అచ్యుతరాయలు, తర్వాత అలియర్ రామరాయలు, వెంకటపతి రాయలు. మరి ఇవన్నీ ఉంటాయి. సరే, వీటిల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు, శ్రీకృష్ణదేవరాయలు అలాంటి వాళ్ళు మాత్రం మిస్ చేయొద్దు. హరిహర రాయలు, బుక్కరాయలు వాటి గురించి కూడా స్టార్టింగ్లోనే ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ విజయనగరం అంటే విజయాలకు నగరం, ఇది మనందరికీ తెలుసు. ఇది కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డున ఈ నగరాన్ని నిర్మించారు. ఇవన్నీ జనరల్గా ఉన్నటువంటి బిట్స్ చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టు, హరిహర బుక్కరాయలు ఎవరి ఆశీస్సులతో మరి విజయనగర సామ్రాజ్యాన్ని మనం నెలకొల్పడం జరిగిందని అడిగాడు ఫ్రెండ్స్. విద్యారణ్య స్వామి అనేటటువంటి మరి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. విద్యారణ్య స్వామి ఆశీస్సులతో, ఎందుకంటే విద్యలో మరి మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. మరి విద్యారణ్య స్వామి ఆశీస్సులతో ఈ హరిహర రాయలు, బుక్కరాయలు స్థాపించడం జరిగింది విజయనగర సామ్రాజ్యాన్ని. అట్లా గుర్తుపెట్టుకోండి. విజయనగర రాజులు విరూపాక్ష దేవుని కొలిసేవారు, అన్ని వీవి మీదనే ఉంటుంది కాబట్టి పెద్ద కష్టమేం కాదు, జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్ అవి. తర్వాత ఈ హరిహర రాయలు, బుక్కరాయల తర్వాత ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్, ఒకసారి ఈ ఆర్డర్ కూడా అడిగాడు ఫ్రెండ్స్. ఈ ఆర్డర్ కూడా అడిగాడు. హరిహర బుక్కరాయల తర్వాత కాలంలో మరి ఎవరెవరు మరి పాలించడం జరిగింది, ఏ వంశాలు పాలించడం జరిగింది ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. సంగమ వంశం, సాలువ, తులువ, అరవీటి. మరి నేను గతంలో మా ఫ్రెండ్స్ మేము ఎలా చదువుకున్నామంటే ఫ్రెండ్స్, ఎట్లా అంటే సంగమ, సాలువ, తులువ, అరవీటి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఈ కన్ఫ్యూజ్ పోకుండా ఉండడానికి మేము ఇక్కడ సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశాలని ఎట్లా హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకున్నామంటే సంసారం తుల్లుతుంది అరవకండి, ఏదో ఒక హాస్యంగా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. హరిహర బుక్కరాయల తర్వాత ఏ వంశాలు మనం ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి సంసారం అనేది తుల్లుతుంది అరవకండి, సంసారం తుల్లుతుంది అరవకండి అని ఒక చాటు మీద కన్ఫ్యూజ్గా ఉన్నాయన్నీ ఒక చాటు మీద రాసుకుని చదువుకునే వాళ్ళం ఫ్రెండ్స్ ఆ రోజుల్లో. అలా గుర్తుంది. మీకేమన్నా ఇంకా వేరే ఏమన్నా లాజిక్స్గా గుర్తుంటే చదవండి. ఒకవేళ నోట్ అయితే మాత్రం నో ప్రాబ్లం ఫ్రెండ్స్. చాలామందికి నోట్ అయ్యి ఉంటే సంగమ, సాలువ, తులువ, అరవీటి అని ఫటాఫట్ వాళ్ళకి చాలామంది నోట్ అయితే, కొత్త వాళ్ళకి ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఇట్లాంటి ట్రిక్స్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సంసారం తుల్లుతుంది అరవకండి అనేటటువంటి వంశాలు మరి పాలించడం జరిగిందనమాట. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో ఈ బీజాపూర్, గోల్కొండ ఇవన్నీ మీరు చదువుకుంటారు, దాని మీద ఏముండదు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి రాజులందరినీ మనం చాట్లో చూసాము. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి విజయనగర చరిత్ర గురించి మరి మనం తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి బిట్టు కూడా. మరి ఇక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి మరి విదేశీయులు ఎవరెవరంటే మార్కోపోలో అనేటటువంటి విషయానికి మర్చిపోండి ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు రారు. మార్కోపోలో అనగానే ఇటాలియన్ యాత్రికుడు, కేవలం కాకతీయులలో ఇద్దరు రాజుల దగ్గర రావడం జరిగింది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఎవరంటే రాణి రుద్రమదేవి, నెంబర్ 2 ఎవరంటే గణపతి దేవుడు అని గుర్తుపెట్టుకోండి. గణపతి దేవుడికి మరి ఇంతకుముందే మనం చదువుకున్నాం ఫ్రెండ్స్, అభయ శాసనం అని, మోటుపల్లి అభయ శాసనం అని, అట్లా రెండింటిని మార్కోపోల్తో లింక్ చేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి విదేశీ యాత్రికులు ఎవరెవరైనా చూడండి, చాలా క్లియర్గా ఇచ్చాడు. ఆప్షన్ మనకి మ్యాచింగ్లో ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్. ఇటలీ యాత్రికుడు ఇతను కూడా నికోలో కోంటి. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆయన అబ్దుల్ రజాక్, పర్షియన్ వర్తకుడు అనమాట అబ్దుల్ రజాక్. తర్వాత డొమింగో ఫెయిజ్, తర్వాత న్యూ నిజ్, వీళ్ళందరూ కూడా మరి విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీయులు. రేపు అడుగుతారు, విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి మరి యాత్రికులలో కానివారు అయినవారు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మేమైతే జనరల్గా చిన్న లాజిక్స్ యూజ్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు మీకు ఏం అవసరం లేదు, మీకు గుర్తుంటాయి అనుకుంటున్నాను నేను. ఇటలీ యాత్రికుడు అంటేనేమో నికోలో కోంటి, మీకు దాదాపు నోట్ అయ్యే ఉంటుంది ఎప్పుడో. తర్వాత రెండోది అబ్దుల్ రజాక్ అనగానే పర్షియను. తర్వాత ఇక పోర్చుగీస్ యాత్రికుడు అయినటువంటి డొమింగో ఫెయిజ్, తర్వాత న్యూ నిజ్, వీళ్ళందరికీ సంబంధించి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది, మీకు చెప్తా ఫ్రెండ్స్. అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా అక్కడే చెప్తాను నేను, ఇక్కడే చెప్తా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ చెప్పను. వాళ్ళ ఎక్కడైతే వస్తారో ఆ సందర్భాన్ని బట్టి ఆ లాజిక్ని అక్కడే మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఇక్కడ విజయనగర పట్టణాన్ని గురించి ఎవరెవరు ఏం చేశారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీన్ని కొంచెం జూమ్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, పోర్చుగీస్కి సంబంధించినటువంటి మరి ఫెయిజ్ అనేటటువంటి డొమింగో ఫెయిజ్ అనేటటువంటి వ్యక్తి మరి నగరాన్ని ఏ విధంగా చెప్పడం. చూడండి, రాజులు దుర్భేద్యమైనటువంటి కోటగోడలు, గోపురాలతో నగరాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఇలాంటి పటిష్టవంతమైనటువంటి గోడలు మరెక్కడా లేవు. అందమైన భవనాలను కోట లోపల వరుసగా నిర్మించారని, విశాలమైనటువంటి వీధుల్లో అందమైనటువంటి భవనాలలో ముత్యాలు వజ్రాల వ్యాపారం జరిగేదని, చాలా అద్భుతమైనటువంటి పదాలని యూజ్ చేసినటువంటి వ్యక్తి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, డొమింగో ఫెయిజ్ అనగానే మీకు మరి ఏ దేశస్థుడు అనగానే పోర్చుగీస్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, ఈజీనే. ఇప్పుడు చూడండి, పోర్చుగీస్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి పా ఉంది, డొమింగో ఫెయిజ్లో పే ఉంది. మరి దీంతో ఎలా లింక్ చేయాలంటే, పేజ్ అంటేనేమో మీరు ఫేజ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జనరల్గా చూడండి, ఏదైనా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు, ఫస్ట్ ఫేజ్లో నేమ్స్ నెంబర్స్ రాని వాళ్ళు సెకండ్ ఫేజ్లో నెంబర్స్ వస్తాయి అనేటటువంటి థాట్స్ మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. అట్లా ఫేజ్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఫస్ట్ ఫేజ్లోనే ఇంత అద్భుతంగా చెప్పడం జరిగిందని మీరు లింక్ చేసి చదువుకోండి ఫ్రెండ్స్, ఫేజ్ అని. ఇట్లా అంటే డొమింగో ఫేజ్ అంటే, లేకపోతే ఇక్కడ ఇంకొక విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. డొమింగో ఫేజ్ అంటే మీరు ఫేజ్ చేసిందని గుర్తుపెట్టుకోండి, ఫేజ్ చేసింది. ఇవన్నీ కూడా మరి డొమింగో ఫేజ్ ఇట్లా ఉన్నాయని ఫేజ్ చేసిందని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నప్పటికీ ఈ బిట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చదవండి. ఈ వాక్యాన్ని చెప్పినటువంటి వ్యక్తి పోర్చుగీస్ సందర్శకుడు ఫేజ్ అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంపార్టెంటే. కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఏమన్నా కష్టంగా కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని ఏదో ఒక లాజిక్తో మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణదేవరాయలని కాలంలో సందర్శించినటువంటి మరొక వ్యక్తి, సేమ్ డొమింగో ఫేజ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫేజ్ అంటేనేమో పోర్చుగీస్ అనేటటువంటి వ్యక్తి, సేమ్ అదే డొమింగో ఫేజ్ చేసిందని గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఫస్ట్ ఫేజ్లో గుర్తుపెట్టుకోండి. మరి శ్రీకృష్ణదేవరాయల కాలంలో మరి సందర్శించి ఏం చేసిందంటే, రాజు వద్ద గల లక్షల కొద్ది బలమైనటువంటి సైన్యంలో 35,000 అశ్వదళం ఉందని, ఏ సమయంలోనైనా ఎక్కడైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండేవారని, అందువల్లే ఆయన అంటే అందరి రాజులకు భయం అనేటటువంటి, ఇవన్నీ మీరు డొమింగో ఫేజ్తో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. డొమింగో ఫేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఫేజ్ అంటే ఫేజ్ చేసిందని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా ఫేజ్ చేసింది అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే, డొమింగో ఫేజు, పా అంటేనేమో పోర్చుగీసు, ఇవన్నీ మీకు గుర్తొస్తే బండగా చదవకుండా ఇంకా ఏదైనా ఒక లాజిక్స్తో మీరు చదువుకుంటే ఫ్రెండ్స్ ఈజీగా అన్నింటిని గుర్తుపెట్టుకోవచ్చు. చూద్దాం ఇంకా ఏమన్నా ఉన్నాయంటే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం అవన్నీ చూద్దాం. ఇవన్నీ దళాలు, అసదళాలు, ఇవన్నీ మీకేం చెప్పను ఫ్రెండ్స్. అవన్నీ మీరు జనరల్గా చదువుకోండి. మిగతా ఈ చూద్దాం కంటిన్యూషన్లో. అదేవిధంగా ఇక్కడ పోల్చుదాం. ఇక్కడ ఏ పేజీలో ఏమైతే లేదు ఫ్రెండ్స్, ఇక్కడ పేజీలో అంత ఇంపార్టెంట్ ఏమి లేవు కాబట్టి ఈ పేజీని లీవ్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ హజారా రామాలయం, ఇది మామూలు, అది మీరు చదువుకుంటే సరిపోయేది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది, ఏంటి అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగిండు. మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా కూడా ఇదే ఫ్రెండ్స్. దాన్ని తంగడి యుద్ధం అని, రక్కస తంగడి యుద్ధం అని, తల్లికోట యుద్ధం అని మరి మనం రకరకాలుగా పిలుస్తాం. ఇది ఏ ఇయర్లో జరిగిందంటే చాలా ఇంపార్టెంట్. మరి ఢిల్లీ సుల్తాన్లు అనేటటువంటి విషయం అనమాట. ఢిల్లీ సుల్తాన్లకు వచ్చేసారు. ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లు వచ్చి 1565లో, ఇయర్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తా ఫ్రెండ్స్.
ఢిల్లీ సుల్తానులు 1565లో ఒక యుద్ధాన్ని, అంటే దాన్నే రక్కస తంగడి అని, తర్వాత తల్లికోట యుద్ధం అని చెప్పడం జరుగుతుంది. మరి హరిహర రామరాయలను ఓడించి విజయనగర పట్టణాన్ని దోచుకొని సర్వనాశనం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మరి ఇది మొత్తం కూడా శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి రాజ్యం మొత్తం కూడా ఢిల్లీ సుల్తాన్ల చేతుల్లోకి పోవడం జరిగింది. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది తల్లికోట యుద్ధం ఎప్పుడంటే 1565. వెంటనే గుర్తుకు రావాలి. కొన్ని ఇయర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. రాణి రుద్రమదేవి కాలం ఎప్పుడు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలం, రాణి రుద్రమదేవి యొక్క పరిపాలనా కాలం, తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది, కొన్ని మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇయర్స్ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్. మరి తల్లికోట యుద్ధం 1565 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే యూనిట్ డిజిట్లో ఉన్నటువంటి 5 గుర్తుపెట్టుకుంటే, లేదా 65 పూర్తిగా గుర్తుపెట్టుకోండి. తల్లికోట అంటే చూడండి, మన ఇంట్లో మన తల్లి వయసు 65 సంవత్సరాలను గుర్తుపెట్టుకోండి. మన మదర్ వయసు 65 అని గుర్తుపెట్టుకోండి. 65 స్వీట్ 65 అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మదర్ కాబట్టి అట్లా కొంచెమన్నా గుర్తుంటుంది. లేదా యూనిట్ డిజిట్లో ఉన్న 5 గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఇలా కూడా గుర్తుపెట్టుకోను. మన మదరు మన కిడ్స్ టైంలో మరి 5 వేలతో గోరు ముద్దలు తినిపించేది కాబట్టి 5 అనేది గుర్తుపెట్టుకున్నా కూడా మీకు కనీసం కొన్ని ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేసేటటువంటి ప్రాసెస్లో మనం క్యాచ్ చేయొచ్చు. కాబట్టి 1565 చాలా ఇంపార్టెంట్, దాన్ని చదవండి ఫ్రెండ్స్. ఇక తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీలు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. మరి గోల్కొండ కుతుబ్ షాహీలని మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్, గతంలో ఆర్డర్ కూడా అడగడం జరిగింది. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. అసలు వీళ్ళ పేర్లు వింటేనే మ్యాథ్స్ వాళ్ళకి అసలు చాలా చికాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళకి ఇలాంటి పేర్లు వినాలన్నా చేయాలన్నా కష్టం. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఎంత బోరో, మ్యాథ్స్ వాళ్ళకి సోషల్ అంటే కూడా కొన్ని చదవగలరు. కానీ ఇప్పుడు చూడండి, కులీ కుతుబ్ షా అని, జంషెడ్ కులీ కుతుబ్ షా అని, ఇబ్రహీం కుతుబ్ షా అని, మహమ్మద్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానా షా, ఇట్లాంటివి చదివి వాటిలో ఉన్న మ్యాటర్ను గుర్తుపెట్టుకోవడం మళ్ళీ ఆర్డర్లో చదవాలంటే ఇంకా కష్టం. మరి ఆర్డర్ అడిగిండు ఫ్రెండ్స్, డిఎస్సీలు అడిగినటువంటి బిట్టే. ఇక టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి అన్ని ఎగ్జామ్లు అయితే గతంలో చాలా అడిగింది. ఇట్లా గుర్తుపెట్టుకోవాలంటే దీనికి ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. జస్ట్ ఒక హాస్యంగా ఒక లాజిక్ ఉంది. నేనైతే అట్లా గ్రూప్స్ చదివేటప్పుడు అలానే గుర్తుపెట్టుకున్నా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ లెటర్స్తో గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ లెటర్లో కు ఉంది కాబట్టి కూజా అని గుర్తుపెట్టుకున్నా. కూజా అంటేనేమో ఒక పేరులాగా అనమాట, సుజాలాగా కూజాలాగా పెట్టుకున్నా కూజా. ఈ మామకు ఆలు నేర్పమ్మ అనేటటువంటి ఒక లాజిక్ ఉంది. యూట్యూబ్లో కూడా మీరు ఒకసారి సెర్చ్ చేస్తే చాలామంది ఈ లాజిక్ చెప్తారు, మీరు ఒకసారి సెర్చ్ చేయండి. కూజా ఈ మామకు ఆలు నేర్పమ్మ, లేదా కూజా ఈ మామకు అనే పదం గుర్తుపెట్టుకున్నా చాలు. కు అంటేనేమో కులీ కుతుబ్ షా, జా అంటేనేమో జంషెడ్ కులీ, ఈ మామకు ఈ అంటేనేమో ఇబ్రహీం కుతుబ్ షా, మామకు అంటేనేమో అంటేనేమో మహమ్మద్ కులీ కుతుబ్ షా, మళ్ళీ మామకులో మామ వస్తుంది కాబట్టి మహమ్మద్ కుతుబ్ షా, మహమ్మకు ఉంది కాబట్టి కుతుబ్ షా, తర్వాత అబుల్ హసన్ తానా షా. సరే, ఏ రకంగానైనా మీరు ట్రై చేయండి, ఆర్డర్ కూడా ఇంపార్టెంటే. మరి వీటిల్లో ఎక్కువగా వేటి మీద ఎగ్జామినర్ ఫోకస్ చేస్తానంటే ఫస్ట్ నెంబర్ 1 కులీబ్ కుతుబ్ షా మీద ఖచ్చితంగా వెనుకొక బిరుదు ఉంటుంది, అది ఖచ్చితంగా చదవాల్సిందే. తర్వాత ఈ వీటిల్లో ఈ రాజులలో మేజర్గా మనం చదవాల్సింది ఎవరంటే ఇబ్రహీం కుతుబ్ షా, పక్కా చదవాల్సిందే. ఎందుకంటే ఇబ్రహీం కుతుబ్ షా స్థానంలోనే మన తెలుగు కవులు చాలామంది ఆయన దగ్గర ఉన్నారనమాట. ఇంకెవ్వరి దగ్గర తెలుగు కవులు లేరు ఫ్రెండ్స్, అంత ఇంపార్టెంట్ ఇబ్రహీం కుతుబ్ షా. ఇక్కడ లాజిక్స్ ఉన్నాయి, ట్రిక్స్ ఉన్నాయి, మీకు ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇబ్రహీం కుతుబ్ షా కూడా చదవాల్సింది. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కూడా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చదవాలి. ఇక చివరిలో అబుల్ హసన్ తానా షా, మరి ఇక్కడ ఈ తానా షా గురించి కూడా చదవాలి. ఇవన్నీ మీకు కంటిన్యూషన్లో చెప్తా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చెప్తా చూడండి. ఇక్కడ ఆ టేబుల్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ కంటిన్యూషన్లో ఇక్కడ ఏమీ లేదు, శ్రీకృష్ణదేవరాయలు కొంచెం ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల గురించి కొంచెం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న ఇంపార్టెంట్ బిట్ ఉంది, అది చూద్దాం. ఆముక్త మాలిదా అనేటటువంటిది చాలా ఇంతకుముందు మనం అది మిస్ చేసాం ఫ్రెండ్స్. అది మిస్ చేసి డైరెక్ట్గా గోల్కొండ కుతుబ్ షా దగ్గరకు వచ్చాము. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల గురించి కొంచెం ఉంది ఫ్రెండ్స్, అది చూడలేదు, ఇప్పుడు అది కంప్లీట్ చేద్దాము, మీరు దాన్ని కవర్ చేసుకోండి. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా తెలుగు సాహిత్యంలో మరి ఫేమస్ కవి మనందరికీ తెలుసు. ఆండాల్ లేదా అండాల్ అనేటటువంటి, ఆండాల్ జనరల్గా కరెక్ట్ పదం ఆండాల్ అనేటటువంటి తమిళ భక్త కవిత్రి జీవితం ఆధారంగా ఆముక్త మాల్యద అనేటటువంటి గ్రంథాన్ని రాసింది శ్రీకృష్ణదేవరాయలు. దీనికి పెద్దగా కోడ్ ఏం అవసరం లేదు. ఇక శ్రీకృష్ణదేవరాయలలో ఉన్నటువంటి అష్టదిగ్గజాలు అంటే 8 మంది కవులు ఫ్రెండ్స్. అష్టదిగ్గజాలు గుర్తుపెట్టుకోండి, 8 మంది కవులు. ఎవరెవరు మనందరూ తెలుసు, అల్లసాని పెద్దన, దూజటి, తెనాలి రామకృష్ణుడు, ముక్కు తిమ్మన, నంది తిమ్మన అని కూడా అంటారు, పెంగలి సోరణ, రామరాజ భూషణుడు. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, అయినవారు కానివారు అనేటటువంటి బిట్స్ అడుగుతారు కాబట్టి వీటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ తెలిసినటువంటి మన కవులే ఫ్రెండ్స్, ఇవన్నీ మనం చదువుతున్నాం కాబట్టి ఒకసారి లుక్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఇది శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి. ఇక శ్రీకృష్ణదేవరాయల తర్వాత మరి బహుమని సుల్తాన్లు ఫ్రెండ్స్, బహుమని సుల్తాన్లు రావడం జరిగింది. ఈ బహుమని సుల్తాన్లు వాళ్ళే తల్లికోట యుద్ధం జరిగింది. తల్లికోట యుద్ధం 1565. అక్కడ నుంచి ఈ కుతుబ్ షాహీ ఇవన్నీ నేను చెప్పా ఫ్రెండ్స్, అది కొంచెం మిస్ అయింది.
అది కొంచెం గమనించుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం మరి ఈ బహుమనీ సుల్తాన్లకు సంబంధించి వీళ్ళందరి గురించి మనం చదవటం అంత ఇంపార్టెంట్ కాదులే, కానీ ఇబ్రహీం కుతుబ్ షా మాత్రం ఖచ్చితంగా చదవాలి. టెక్స్ట్ బుక్లో కూడా దాని మీద ఎక్కువ బిట్స్ మరి ఇవ్వటం జరిగింది, చాలా ఇంపార్టెంట్. ఇబ్రహీం కుతుబ్ షా, దీని ఒక ట్రిక్ చెప్తా ఫ్రెండ్స్ ఎలా అనేది. ఇబ్రహీం కుతుబ్ షా ఎక్కువగా ఆయన ఏం చేశాడంటే మన తెలుగు బ్రాహ్మణులను దేవాలయాలను ఎక్కువగా ఆదరించడం జరిగింది. అంటే బ్రాహ్మణులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణులు అనగానే ఆటోమేటిక్గా మన తెలుగు కవులను కూడా తన దగ్గర ఉంచుకోవడం జరిగింది. ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, ఇబ్రహీంలో ఈ తర్వాత బ్రాహీం అని ఉంది, అంటే బ్రాహ్మణులు అని గుర్తుపెట్టుకున్నాను నేను. ఇబ్రహీంలోనే సెకండ్ థర్డ్ లెటర్లు తీసుకుంటే ఫ్రెండ్స్ బ్రాహ్మణులు అనే పదం గుర్తుపెట్టుకున్నాను. బ్రాహ్మణులు అనగానే నాకు ఆటోమేటిక్గా తెలుగు కవులందరూ గుర్తొస్తారు. ఇక తెలుగు కవులని పోషించినటువంటి మరి బహుమనీ రాజులు ఎవరెవరు అంటే, బహుమనీ రాజు ఎవరంటే సుల్తానా ఇబ్రహీం కుతుబ్ షా అని గుర్తుపెట్టుకున్నా. ఇబ్రహీం అనగానే బ్రాహ్మణులు అనేటటువంటి పదం అందులోనే ఉందిగా ఫ్రెండ్స్, అందులోనే ఉంది కాబట్టి ఈజీగా నాకు బ్రాహ్మణులు తెలుగు కవులు అనే విషయం మొత్తం నాకు నోట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఒక ట్రిక్ లాగా. మరి ఆ తెలుగు కవులు ఎవరెవరంటే సింగరాచార్యులు, అద్దంకి గంగాధరుడు, తర్వాత కందుకూరు రుద్రకవి, పొనగంటి తెలగనాచార్యులు లేదా పొనగంటి తెలగనాచార్యులు, వీళ్ళందరూ కూడా ఇబ్రహీం కుతుబ్ షా మరి తన ఎక్కువగా పోషణ లభించడం జరిగిందంటే వాళ్ళని ఎక్కువగా పోషించడం జరిగింది. తెలుగు కవులని పోషించినటువంటి ఏకైక బహుమనీ సుల్తాన్ ఎవరంటే ఇబ్రహీం కుతుబ్ షా. ఇది గుర్తుకు రాని సందర్భంలో మీరు 2 లెటర్ సెకండ్ థర్డ్ లెటర్ ఫ్రెండ్స్ బ్రాహి అంటేనే బ్రాహ్మణులను గుర్తుపెట్టుకుని, బ్రాహ్మణులు అనుకుని మన తెలుగు వాళ్ళందరూ గుర్తొస్తారు. అద్దంకి గంగాధరుడు, కందుకూరు రుద్రకవి, పొనగంటి తెలగనాచార్యులు, ఇబ్రహీం కుతుబ్ షా. ఇవి మీరు వీటికి ఏమీ లాజిక్స్ ఏమి అవసరం లేదు, జనరల్గా చదువుకుంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తారు ఫ్రెండ్స్. చూద్దాం. తర్వాత ఇబ్రహీం కుతుబ్ షాకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. మరి ఆయనకు ఒక అవార్డు, ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఆ బిరుదు పేరు ఏంటంటే మల్కిబ రాముడు అనేటటువంటి మరి బిరుదుతో ప్రశంసించారు, చాలా ఇంపార్టెంట్. ఎందుకు మల్కిబ రాముడు అనేటటువంటి పేరుతో మరి అందరూ ప్రశంసించారు అంటే తెలుగు కవుల్ని మంచిగా పోషించడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మల్కిబ రాముడు అనగానే మీరు బ్రాహ్మణులు అనే పదం గుర్తుపెట్టుకుని, మల్కిబ రాముడు, మల్కిబ అంటేనేమో నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే మల్కిబ అంటేనేమో ములికి అని గుర్తుపెట్టుకున్నాను. ములికి మన తెలుగు కవులు ఉన్నారు కదా ఫ్రెండ్స్, అద్దంకి అని, పొన్నగంటి అని, కందుకూరు రుద్రకవి అని, వీళ్ళందరూ కవులు ఏం చేస్తారు? ములికితో అంటే పెన్నుతో మరి పద్యాలు రాయటం ఇవన్నీ రాస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. మల్కిబ రాముడు అంటేనేమో ములికితో రాసేటటువంటి మన తెలుగు వాళ్ళు అనగానే బ్రాహ్మణులు, అద్దంకి వీళ్ళందరూ గుర్తొస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా ఇబ్రహీంలో బ్రాహ్మణులు అనే పదం వస్తుంది కాబట్టి అట్లా ఒకదానికొకటి లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. మల్కిబ రాముడు అనగానే మీకు ఇబ్రహీం అనేటటువంటి పదం మీకు గుర్తొస్తే ఇక అన్నీ వచ్చేసినట్లే ఫ్రెండ్స్. మిగతా కవులు వస్తారు, ఈ మరి మల్కిబ రాముడు అనే పదం కూడా మనకు నోట్ అవుతుంది ఫ్రెండ్స్. సో కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. టైం అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా కొంచెం ఫాస్ట్గా లాగిస్తున్నా. ఇబ్రహీంకి సంబంధించి ఇబ్రహీం కుతుబ్ షాకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయో నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఇబ్రహీం కుతుబ్ షా ఏం చేశాడంటే మరి మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు కాబట్టి ఇక మొత్తం మన తెలుగుకి సంబంధించి హైదరాబాద్లో ఫేమస్ అనమాట. ఇక్కడ ఇబ్రహీం కుతుబ్ షా ఏం చేసిందంటే 1562లో హుస్సేన్ సాగర్ చెరువు, ఇయర్ అయితే అంత ఇంపార్టెంట్ కాదు కానీ హుస్సేన్ సాగర్ని మరి హైదరాబాద్లో ఆ సాగర్ చెరువుని నిర్మించడం జరిగింది. దానికి మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇందులో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు గుర్తుపెట్టుకోండి. కృత్రిమ చెరువు ఇవన్నీ అని, తర్వాత ఇవన్నీ మీరు చదువుకోండి ఫ్రెండ్స్. జనరల్గా మీరు హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించింది ఎవరంటే ఫ్రెండ్స్ ఇబ్రహీం కుమారుడు అయినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇక మహమ్మద్ కులీ కుతుబ్ షా అనగానే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, చార్మినార్ ఇవన్నీ కూడా అన్నీ వచ్చేస్తే మీకు చెప్తాను నేను మహమ్మద్ కులీ కుతుబ్ షా గురించి. ఇది ఇబ్రహీం కుతుబ్ షాకి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది బ్రాహ్మణులు మన తెలుగు వాళ్ళని మన తెలుగు వాళ్ళకి మంచిగా పోషణ ఇవ్వడం జరిగింది. అందుకని మల్కిబ రాముడు అంటేనే ములికీలతో రాస్తారు, బ్రాహ్మణులు కవులు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక అంతే, దానికి అంతకంటే ఎక్కువ దానికి మరి టైం కూడా వేస్ట్ చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. మరి హైదరాబాద్ నగరానికి చాలా ఇంపార్టెంట్ బిట్, చాలా ఇంపార్టెంట్కి సంబంధించిన బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, హైదరాబాద్ నగరానికి అసలు మెయిన్ మరి దానికి ఇంజనీరు అంటే వాస్తు శిల్పి ఎవరు అంటే మీర్ మోమిన్ అస్త్రాబాది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. మీర్ మోమిన్ అస్త్రాబాది అనేటటువంటి వాస్తు శిల్పి మీద బిట్టు రాకుండా అయితే ఉండదు. హైదరాబాద్ రూపురేఖల్ని, హైదరాబాద్ని ఏ విధంగా నిర్మించాలి, ఎలా డెవలప్ చేయాలి అనేటటువంటి ఒక ప్లాన్తో మరి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మీర్ మోమిన్ అస్త్రాబాది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మరి? మీర్ మోమిన్ అస్త్రాబాది అంటేనేమో అస్త్రా చివరిలో బాది అనే పదం గుర్తుపెట్టుకోండి. బాది అంటే అందరినీ బాది అని గుర్తుపెట్టుకోండి, అందరినీ బాది ఒక ప్లాన్ గీసాడని గుర్తుపెట్టుకోండి. మీర్ మోమిన్ అస్త్రా, మీర్ అంటే మోర్ అంటే ఎక్కువ మందిని, మోమిన్ అస్త్రాబాద్ అందరినీ, అస్త్రాబాది అందరినీ బాది ఒక మరి హైదరాబాద్కి ఒక లుక్ని తీసుకొచ్చాడు అనేటటువంటి విషయంగా మనం హాస్యంగా గుర్తుపెట్టుకొని సరిపోయింది. ఇక మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇవన్నీ మనకు తెలుసుగా ఫ్రెండ్స్, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నాం. కుతుబ్ షా ఏంటి? మక్కా మసీదు, జామా మసీదు,
ఇవన్నీ కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షా తర్వాత ఇంక ఇవన్నీ చూడండి, ఇవన్నీ మనకు జనరల్గా తెలిసినటువంటివే కాబట్టి ఇవన్నీ మీరు జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్. మహమ్మద్ కులీ కుతుబ్ షాకి సంబంధించి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇవంతా జనరల్గా ఉంటే మీరు జనరల్గా ఉండేవి కాబట్టి మీరు చదువుకోండి సరిపోతుంది. కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని నేను కొంచెం మీకు స్టెచ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒకటి ఇంపార్టెంట్ ఒక బిట్ ఉంది. ఇక చిట్ట చివరి వాడు అబుల్ హసన్ తానీషా. అబుల్ హసన్ తానీషాకి సంబంధించి ఫ్రెండ్స్ మనందరూ తెలుసు, ఈయన కంచర్ల గోపనను మరి మంచిగా ఆదరించి మీరు చూడండి ఇక్కడ పాలవంచకు మరి ఎంఆర్ఓ కంటేనేమో ఆ రోజు మరి డీటీ అంటే డిప్యూటీ తహసీల్దార్గా నియమించడం జరిగింది. మరి ఈ కంచర్ల గోపానికి సంబంధించి స్టోరీ అంతా మనందరికీ తెలుసు, అదంతా మీరు చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ ఉన్నటువంటి ఆ డబ్బులు ఆ బంగారంతో మరి భద్రాచలంలో శ్రీరాముడి దేవాలయాన్ని నిర్మించాడని వెంటనే మరి అతను ఏం చేసిందంటే ఫ్రెండ్స్, ఎవరు చిట్ట చివరి వ్యక్తి హసన్ తానాషా మన పాలవంచ మరి డిప్యూటీ కంచర్ల గోపన్నను మరి నిర్బంధించడం, తర్వాత విషయం తెలుసుకొని మళ్ళీ మన నిర్బంధం నుంచి విముక్తి కలిగించడం, ఇదంతా మనకి జనరల్గా స్టోరీ ఉంటుంది, మీరు జనరల్గా చదువుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దాని మీద బిట్స్ ఏమైతే ఏం అడగరు కాబట్టి సో కంటిన్యూషన్లో మనం వెళ్దాం ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇక మొఘలు రావడం జరిగింది. మరి మొఘల్ ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో సుసంపన్నమైనటువంటి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని మొఘలు కన్నేశారు. చివరికి ఔరంగజేబు నాయకత్వంలో 1683 సంవత్సరంలో గోల్కొండ కోటను కూడా ఆక్రమించడం జరిగింది. ఇక్కడ నుంచి మొఘల్ యొక్క పరిపాలన రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దీని మీద బిట్స్ రావడం జరిగింది అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా మన తెలుగు కవులు ఉన్నారు కాబట్టి ఇబ్రహీం కుతుబ్ షా మీదనే బిట్స్ అడిగేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని మీద మీరు ఒక లుక్ వేయండి ఫ్రెండ్స్. దాని మీద ఖచ్చితంగా బిట్ అడిగే సందర్భం ఉంది కాబట్టి మంచిగా చదువుకోండి, మిగతావి కూడా జనరల్గా చదవండి. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మరి మొఘలులో రావటం జరిగింది, వారి గురించి కంటిన్యూషన్లో చూద్దాం. మొఘల్ సామ్రాజ్యం. ఇక ఈ మొఘల్ సామ్రాజ్యం అనగానే ఫ్రెండ్స్ మనకు బాబర్ నుంచి మొదలవుతుంది అనే విషయం మనందరికీ తెలుసు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బాబర్, తర్వాత హుమాయూన్. దీనికి సంబంధించి ఒక చిన్న హాస్యంగా ఒక ట్రిక్ ఉంటుంది ఫ్రెండ్స్, వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడానికి మనందరికీ తెలుసు. మరి భజన అనేటటువంటి పదం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, దీన్ని గుర్తుపెట్టుకోండి. మొఘల్ని ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడం మనకు జనరల్గా అందరికీ తెలిసినటువంటి ట్రిక్కే ఫ్రెండ్స్. ఇది భజన అనేటటువంటి పదం, ఈ మధ్యలో ఎస్ అనేటటువంటి ఒక వర్డ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే బాబర్ అని, హుమాయూన్ అని, అక్బర్ అని, జహంగీర్ అని ఇట్లా అందరినీ ఒక వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవడానికి లాజిక్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఆగండి. మరి దీన్ని మనం వరుసగా ఒక ఆర్డర్లో మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఫస్ట్ బాబర్. మరి మొఘల సామ్రాజ్యానికి సంబంధించి బాబర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మొట్టమొదటి మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే, రాజ్యస్థాపన చేసిన వ్యక్తి ఎవరంటే బాబర్. ఎందుకంటే భజన అనేటటువంటి ఆ కోడ్లో ఆ ట్రిక్లో ఫ్రెండ్స్ భజన అనేటటువంటి నోట్ చేసుకోండి. ఫస్ట్ వ్యక్తి భజన కాబట్టి బాబర్ అనే పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత హెచ్ అనే పదం ఉంటుంది కాబట్టి హుమాయూన్కి సంబంధించి కూడా ఏముండదు ఫ్రెండ్స్, జనరల్గా మీరు చదువుకుంటే సరిపోతుంది. ఒక ఆర్డర్ మీకు చెప్పేసాను నేను, దాన్ని బట్టి మీరు చదవండి. బాబర్ మీద పెద్దగా బిట్స్ అయితే రావు, హుమాయూన్ మీద కూడా చాలా తక్కువ, కానీ అక్బర్ మీద మాత్రం కన్ఫామ్గా బిట్ అడిగేటటువంటి సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అక్బర్ని మాత్రం పర్ఫెక్ట్గా చదవండి ఫ్రెండ్స్, ఎందుకంటే అక్బరు తన పాలనా కాలంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలను చేయడం జరిగింది. అవన్నీ మీకు ఒక లాజిక్స్తో చెప్తాను నేను. అక్బర్ మాత్రం పక్కాగా మీరు చదవాలి ఫ్రెండ్స్. ఇక షాజహాన్ అని, జహాంగీర్ అని, ఔరంగజేబ్ అని ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి ఒక్కొక్కరి గురించి మనం నీట్గా కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ బాబర్కి సంబంధించి ఇందులో పెద్దగా అయితే టెక్స్ట్ బుక్లు అయితే ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్. చూద్దాం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చూద్దాం. ఇక్కడ కూడా ఏమీ లేదు, జనరల్గా కొంచెం ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏమి ఉండదు, కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా ఉంటే చూద్దాం. మీరు ఏమైనా జనరల్గా ఉన్న బిట్స్ని మీరు చూడండి. ఇక్కడ కూడా ఏమీ లేదు ఫ్రెండ్స్, ఈ పేజీలో కూడా ఏమీ లేదు. ఇంకా అక్బర్కి సంబంధించి ఉంటుంది. అక్బర్ ఏంటంటే అక్బరు చాలా రకాలైనటువంటి మరి పనులు చేయడం జరిగింది కాబట్టి చాలా ఫేమస్గా అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి ఒక ఆయన ఉంటాడు, తోడర్మల్ అని. అది మీ అందరికీ తెలుసు. తోడర్మల్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు ఫ్రెండ్స్. చూడండి, అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి ఎవరంటే తోడర్మల్లు. అది ఆర్థికాలో దా అనే పదం వస్తుంది కాబట్టి తోడర్లో తా అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పెద్ద కష్టమైంది ఏం కాదుగా. తర్వాత అక్బర్కి సంబంధించి ఒక 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి నేను చూపిస్తాను. గతంలో చాలాసార్లు అడిగాడు, చూద్దాం అవి మనం గుర్తుపెట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అక్బర్కి సంబంధించి అక్బర్ యొక్క మరి విధానాలు ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్ చూద్దాం. అక్బర్ ప్రవేశపెట్టినటువంటి విధానాలన్నీ కూడా అక్బర్ మిత్రుడైనటువంటి, ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే ఉంది చాలా ఇంపార్టెంట్. అక్బర్ మిత్రుడైనటువంటి ఆస్థాన సభ్యుడు ఎవరంటే అబుల్ ఫజల్ రాసినటువంటి ఒక పుస్తకం ఫ్రెండ్స్ అక్బర్ నామా. అందులోనే ఉందిగా ఫ్రెండ్స్ అబుల్ ఫజల్ అక్బర్ నామా అంటే మరి నామం అనేటటువంటి పేర్లుగా గుర్తుపెట్టుకోండి. అబుల్ ఫజల్ అక్బర్ నామా అనేటటువంటి పుస్తకంలో ఇవన్నీ రాయటం జరిగిందని క్లియర్గా మనకి ఇచ్చాడు ఫ్రెండ్స్. తర్వాత అది జనరల్గా ఒక స్టోరీ ఉంటుంది, జనరల్గా స్టోరీ అంతా చదువుకుంటే ఆ బుక్ను మాత్రం అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ సుల్హీ కుల్ అంటే ప్రపంచ శాంతి అనేటటువంటి పదాన్ని కూడా
మరి అక్బర్ తీసుకురావడం జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అక్బర్కి సంబంధించి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఎందుకంటే ఉన్న మరి మొఘల రాజులలో అక్బర్కి సంబంధించి చాలా విశిష్టత ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి ఫ్రెండ్స్. కొంచెం ఏమన్నా ఇంకా ఇంపార్టెంట్ ఏముందంటే సుల్హీకుల్ అనేటటువంటి పదం కూడా మీరు కొంచెం దాని గురించి చదవండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలాసార్లు అడిగిన బిట్టు ఇబాదత్ ఖానా. ఇది చాలా ఇంపార్టెంట్, ఇబాదత్ ఖానా. ఎందుకంటే చూడండి చాలా ఫేమస్ ఇది. ఇబాదత్ ఖానా అనేది ఏంటంటే వివిధ మత పెద్దలతో చర్చలు జరుపుకోవడానికి తను కట్టించుకున్నటువంటి ఒక ఫామ్ హౌస్ లాగా అనమాట. ఇప్పట్లో ఫామ్ హౌస్లు కట్టించుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. ఆ విధంగా అక్బర్ ఆ రోజుల్లో మరి వివిధ రకాలైనటువంటి మత పెద్దలతో చర్చలు జరుపుకోవడానికి ఇబాదత్ ఖానా అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మరి? ఇబాదత్ ఖానా అంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, ఖానా అంటే అన్నం అని గుర్తుపెట్టుకోండి. అక్బర్ వాళ్ళందరితో మంచిగా భోజనం చేయడానికి అన్నం గుర్తుపెట్టుకోండి, అక్బర్ అని గుర్తుపెట్టుకోండి. అక్బర్ అట్లా గుర్తుపెట్టుకుంటే ఇది బాబర్ కాదు ఫ్రెండ్స్, అక్బర్ అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇక రైట్ సైడ్లో చూస్తే ఏమీ లేదు, కానీ ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బిట్టు ఇప్పుడు కన్ఫామ్గా ఇవ్వాల్సిందే. చాలా ఇంపార్టెంట్ సర్దార్ సర్వాయి పాపన్న. ఎందుకంటే వీరు మన వరంగల్కి చెందినటువంటి వాళ్ళనమాట. వరంగల్కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఆ రోజుల్లోనే మొఘల్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం అడుగుతాడు. మొఘలుల యొక్క పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మన తెలంగాణకు సంబంధించిన వరంగల్ జిల్లా మరి వీరులు ఎవరు అన్నాడు అనుకోండి, సర్దార్ సర్వాయి పాపన్న అని గుర్తుపెట్టుకోండి. సర్దార్ సర్వాయి పాపన్న. వీళ్ళిద్దరు ఏ జిల్లా అంటే వరంగల్ జిల్లా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే సర్వాయి అనే పదంలో వా అనే పదం వస్తుంది కదా ఫ్రెండ్స్. సర్వాయిలో వా వస్తుంది కాబట్టి వరంగల్ నేను అలా గుర్తుపెట్టుకుని మీరు కూడా అలానే గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇక వీళ్ళు మొఘలుల యొక్క పాలనకు వ్యతిరేకంగా పోరాడి వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసి ఆ స్టోరీ అంతా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు చదువుకోండి. చాలా రకాలైనటువంటి ఒక గెరిల్లా లాంటి యుద్ధం కూడా వాళ్ళ మీద చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇందులో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే అక్బర్కి సంబంధించి ఇబాదత్ ఖానా అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇబాదత్ ఖానా దాని నేను ఆ రోజుల్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందేమో అని అనిపించి ఇబాదత్ ఖానా అంటే ఒకవేళ కొన్ని సందర్భాల్లో బాబరా అనేటటువంటి డౌట్ రాకుండా ఉండడానికి నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే అక్బర్లో ఫస్ట్ లెటర్ ఆ ఉంది, ఇబాదత్ ఖానాలో ఫస్ట్ లెటర్ ఈ ఉంది ఫ్రెండ్స్. కంటిన్యూషన్ ఇవేమంటే ఈ కాబట్టి ఇలా గుర్తుపెట్టుకున్నాను, అక్బరు ఇబాదత్ ఖాన్. అట్లా ఏదో మన ప్రయత్నం ఫ్రెండ్స్, బిట్టుపోకుండా ఉండడానికి మన ప్రయత్నం, కన్ఫ్యూజ్ పోవడానికి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ కంటిన్యూషన్లో. మరి చివరకు ఇదంతా జనరల్గా ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళ తర్వాత హైదరాబాద్లో అసఫ్ జాహీల్ రావడం జరిగింది. దీని మీద బిట్టు ఖచ్చితంగా రావాల్సిందే ఫ్రెండ్స్. హైదరాబాద్లో అసఫ్ జాహీల్ ఎంతమంది అంటే 7 మెంబర్స్ ఫ్రెండ్స్. 7వ వ్యక్తి ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మరి మీరు చూసినట్లయితే గతంలో ఎన్నో రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానివ్వండి, టెట్ టీఆర్టీలో కానివ్వండి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీద బిట్ రావడం జరుగుతుంది. ఒకవేళ అది మిస్ అయిందంటే మాత్రం నాకు తెలిసి మీర్ మహబూబ్ అలీ ఖాన్ మీద ఖచ్చితంగా బిట్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం అడిగితే మాత్రం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంతే, మిస్ అయితే మాత్రం మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఇక్కడ కూడా మిస్ అయింది అనుకోండి, మొట్టమొదటి నిజాం ఎవరంటే నిజాం ఉల్ ముల్క్ అని గుర్తుపెట్టుకోండి. నిజాం ఉల్ ముల్క్ అంటే ముల్కీ అని పదం. ఫస్ట్ ముల్కీ నియమాలు వచ్చినాయి కదా ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం ముల్కీ నిబంధనలు అని గుర్తుపెట్టుకుంటే ముల్కీ అనేటటువంటి పదం ఫస్ట్ దాన్ని గుర్తుపెట్టుకోండి, నిజాం ఉల్ ముల్క్. మరి దీని గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నిజాం ఉల్ ముల్క్ ఫస్ట్ వ్యక్తి. మరి అసఫ్ జాహీల యొక్క మరి సామ్రాజ్యాన్ని, ఆ రాజ్యాన్ని పాలించినటువంటి మొదటి వ్యక్తి నిజాం ఉల్ ముల్క్. ఈయన మొదటి నిజాం. రెండవ ఆయన నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్, నిజాం అలీ ఖాన్, సికిందర్ జా, తర్వాత నాజిర్ ఉద్దౌలా, తర్వాత అఫ్జల్ ఉద్దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఈయన 6వ వ్యక్తి. ప్రత్యేకంగా చూడండి, చాలా ఇంపార్టెంట్. రేపు డైరెక్ట్గా బిట్ అడిగేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అసఫ్ జాహీల కాలంలో 6వ వ్యక్తి, 7వ వ్యక్తి ఎవరు? 6వ వ్యక్తి మీర్ మహబూబ్ అలీ ఖాన్, 7వ వ్యక్తి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కొన్ని లాజిక్స్ ఉన్నాయి, నేను చెప్తా ఫ్రెండ్స్. మీర్ మహబూబ్ అలీ ఖాన్కి మనకి జనరల్గా మన కామెడియన్ మన అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, అలీని గుర్తుపెట్టుకుంటే దానికి సంబంధించినటువంటి అన్ని ఆన్సర్స్ వచ్చేస్తాయి. నేను చెప్తా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అవన్నీ కూడా కంటిన్యూషన్లో చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్లో చూద్దాం ఫ్రెండ్స్. రైట్ సైడ్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం గురించి ఇచ్చాడు. సరే చూద్దాం. తర్వాత ఇదే పేజీలో చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఇక్కడ జూమ్ చేస్తున్నాను, చాలా ఇంపార్టెంట్. ఇక్కడే ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. మరి అందులో ఒకరు దక్కన్ సామంత్రి అయినటువంటి చిన్ కులిచ్ ఖాన్ అనమాట. ఇతరుని ఏమంటారంటే నిజాం ఉల్ ముల్క్ అని కూడా అంటారు. మొట్టమొదటి నిజాం ఎవరంటే నిజాం ఉల్ ముల్క్. ముల్క్ అనే పదం గుర్తుపెట్టుకోండి, ముల్కీ అనే పదం, ముల్కీ నిబంధనలు అనే పదం, ముల్కీ నియమాలను గుర్తుపెట్టుకోండి. ఈ నిజాం ఉల్ ముల్క్ మొదటి మరి రాజు. ఇతన్ని ఏమంటారంటే చిన్ కులిచ్ ఖాన్ అని అంటారు. చిన్ కులిచ్ ఖాన్ అని గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, చాలా ఈజీగా
లాస్ట్ పదాలతోనూ మనం లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఖాన్ ఉంది, ఇక్కడ ఏమో ముల్క్ ఉందని ఫ్రెండ్స్. అట్లా ఎందుకంటే అడిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ క్రింది మరి నిజాం రాజుల్లో చిన్ కులిచ్ ఖాన్ అనేటటువంటి ఆ బిరుదు ఎవరికి ఉందంటే, రేపు నిజాం ఉల్ ముల్క్ను గుర్తుపెట్టుకోవడానికి ములికి ఖాను అంటే అన్నం తినటం, ఖాన్ అంటే ఖానాలాగా గుర్తుపెట్టుకొని, ముల్క్ అంటే ముల్కీలాగా గుర్తుపెట్టుకొని, అట్లా ఏదో ఒక రకంగా మనం దాన్ని ఇమాజినరీ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మరి ఏ సంవత్సరంలో 1724 చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ రాష్ట్రంలో అసబ్జాహీ వంశపాలన మరి స్థాపించడం జరిగింది 1724 ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ చూడండి, ముల్క్ అనే పదాన్ని మనం ములికీగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ములికీని మనం 24 అవర్స్ ఫ్రెండ్స్, 24 అవర్స్ మనం ములికీతో రాస్తూనే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఏదో హాస్యంగా ఫ్రెండ్స్. ఎప్పుడు మరి హైదరాబాద్ రాష్ట్రంలో మరి అక్కడ ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది అంటే, ఫస్ట్ ములికి అనే పదం గుర్తుపెట్టుకుంటే 24 అవర్స్ మనం, లేదా 24 అవర్స్ వాళ్ళందరూ కష్టపడతారని గుర్తుపెట్టుకోండి. మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నా 24ని గుర్తుపెట్టుకుంటే 1724 అనేటటువంటి ఇయర్ మనకు గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నిజాం ఉల్ ముల్క్ 24 సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది. అక్కడ కూడా చూడండి, ముల్క్ అంటే ములికి 24 అవర్స్ అని గుర్తుపెట్టుకుంటే ఆ ఇయర్స్ అనేటటువంటి పదం మనకి ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మరి కొంతమంది రాజులకు మరి నిజాము బిరుదుని ఇవ్వటం జరిగింది, కొంతమందికి ఆ బిరుదుని ఇవ్వలేదు. ఎవరెవరికి ఆ బిరుదుని ఇవ్వలేదు, ఒకరు నాజర్ జంగ్, రెండోది ముజఫర్ జంగ్, మూడో ఆయన సలాబాద్ జంగ్ అనేటటువంటి ముగ్గురికి ఈ నిజాం అనేటటువంటి బిరుదుని ఇవ్వలేదు. అడుగుతారు ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే, నిజాం బిరుదు ఇవ్వనటువంటి రాజులు ఎవరు ఇచ్చింది, మరి అట్లా ఇవ్వచ్చు. సో మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే మన నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగ్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నాజర్, ముజఫర్, సలాబత్ అట్లా గుర్తుపెట్టుకోండి. సరే, వాటిని ఏదో ఒక రకంగా మీరు మరి మీకు ఏ విధంగానైతే గుర్తుండే విధంగా ఉంటుందో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ ముగ్గురు కూడా ఇంపార్టెంటే. తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మరి నిజాం రాజులకు సంబంధించి ఇవన్నీ జనరల్గా మీరు చదువుకుంటే వస్తాయి ఫ్రెండ్స్. మరి చూద్దాం, 6వ నిజాం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీర్ మహబూబ్ అలీ ఖాన్. మనం కమీడియన్ ఆలీని గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనగానే మీకు ఇక్కడ చూడండి కొంచెం, మరి ఇక్కడ చూడండి అసిఫియా గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. విక్టోరియా స్మారక అనాథశాలని స్థాపించడం జరిగింది. తర్వాత ఇంపార్టెంట్ చూడండి, మహబూబియా బాలికల పాఠశాలను అతని కాలంలోనే నిర్మించడం జరిగింది. అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ 1908లో హైదరాబాద్లో మూసి వరదలు వస్తే మరి వాళ్ళందరికీ హెల్ప్ చేయడం జరిగింది. ఎవరంటే మన కమీడియన్ హాలి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లా వీటినన్నింటినీ లింక్ ఎలా చేయాలంటే, కమీడియన్ ఆలీతో మనం లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్ చూడండి, అసిఫియా గ్రంథాలయం అంటే ఆలీ ఎక్కువ టైం గ్రంథాలయంలో గడుపుతాడని అనుకోండి. తర్వాత స్మారక అనాథశాల అంటే ఏమో మరి ఒకనొకప్పుడు ఆలీ ఒక అనాథాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఆలీ బాలికల పాఠశాలను ఎక్కువగా స్థాపించారని గుర్తుపెట్టుకోండి. ఆలీతో వీటిని లింక్ చేసుకుంటే మరి అదేవిధంగా 1908వ సంవత్సరంలో మూసీ వరదలు రావటం వల్ల, నదిలో వరదలు రావటం వల్ల వాళ్ళందరికీ హెల్ప్ చేయడం జరిగింది. మూసీ నది వరదల్లో ఇవందరినీ మనం మన కమీడియన్ ఆలీతో గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, ఈ 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ గురించి చాలా ఈజీగా గుర్తుంటాయి. కాబట్టి అలా లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఆలీతో లింక్ చేసుకుంటే అన్ని గుర్తు వచ్చేస్తాయి. ఇక ఫైనల్గా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి 7th క్లాస్లో ఇవ్వలేదు ఫ్రెండ్స్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈయన 7వ నిజాం, అసబ్జాహీల్లో 7వ వ్యక్తి అనమాట. మీర్ మహమ్మద్ ఉస్మాన్ అలీ ఖాన్ అనమాట. చాలా మహమ్మద్ మీర్ ఉస్మాన్ ఖాన్ ఫ్రెండ్స్, మహమ్మద్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ మహమ్మద్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి ప్రైమరీ సెక్షన్లో కూడా ఫ్రెండ్స్ మరి ఇక్కడ 5th క్లాస్లో ఉంది. 5th క్లాస్ కాదు ఫ్రెండ్స్, 4th క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది. మరి అక్కడ ఉంది, 8th క్లాస్లో ఉంది. కాబట్టి 8th క్లాస్కి సంబంధించినటువంటి వీడియో మీకు ఆల్రెడీ చేసి నేను ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. దాన్ని చూడనటువంటి మిత్రులు మరి ఆ వీడియోని కూడా చూడండి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, కన్ఫామ్గా చదవండి. నేను మీకు ఒక హింట్ ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరి చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా ఫేమస్ ఫ్రెండ్స్, చాలా పెద్దవి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో హైకోర్టుని నిర్మించింది ఎవరు, లేకపోతే హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఎవరు, హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ని ఏర్పాటు చేసింది ఎవరు, హైదరాబాద్లో ఫేమస్ అయినవి పెద్దగా ఉన్నటువంటి వాటిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, నిర్మించినటువంటి వ్యక్తి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫేమస్ అనమాట. ఇక మీరు ఇంతకుముందు మన కమీడియన్ అలీ గురించి కొన్ని ఉన్నాయి, కొన్ని గుర్తుపెట్టుకుంటే ఇక కానివన్నీ కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్తో మీరు లింక్ చేసుకుంటే మీరు కన్ఫ్యూజ్ పడిన అవసరం లేదు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనేటటువంటి వ్యక్తి ఫేమస్కి సంబంధించి చాలా పెద్ద వాటిని నిర్మించినటువంటి వ్యక్తి కాబట్టి అట్లా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకుంటే సాధ్యమైనంత వరకు మనం బిట్టుపోకుండా మనం క్యాచ్ చేయొచ్చు. చూద్దాం నెక్స్ట్. అది వీళ్ళ తర్వాత భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ఎలా జరిగిందో చూద్దాం.
ఇది జనరల్గా అందరికీ తెలిసినటువంటి టాపికే ఫ్రెండ్స్, దీని మీద పెద్దగా ఏముండవు. మరి సముద్ర మార్గాన్ని కనుక్కున్నటువంటి వాస్కో డి గామా 1498 అని చిన్న చిన్న బిట్స్ ఉంటాయి. అవన్నీ జనరల్గా ఎప్పటి నుంచి మనకు నోటెడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1498లో 1498వ సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరంటేనేమో మన అందరికీ తెలుసు వాస్కో డి గామా అనేటటువంటి వ్యక్తి. ఇదంతా జనరల్గా చదువుకుంటే వస్తుంది కాబట్టి చదవండి. జనరల్ పాయింట్సే కాబట్టి చదువుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఇందులో ఏముండో అంత వ్యాపారానికి సంబంధించినటువంటి జనరల్గా చిన్న చిన్న బిట్స్ ఉంటాయి. నేను కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నా వాటిని. కొంచెం ఏమన్నా కష్టంగా కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని అయితే మాత్రం స్టెచ్ చేసి వాటికి ఒక చిన్న లాజిక్ కూడా మీకు అప్లై చేస్తా ఫ్రెండ్స్. ఇందులో ఏముండదు. రాబర్ట్ క్లైవ్ అని, వార్న్ హేస్టింగ్స్ అని, వెల్లెస్లీ అనేటటువంటి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ గురించి ఏమి సెపరేట్గా ఏమైతే ఏమి లేవు, జనరల్గా అందరినీ కలిపి ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అనేటటువంటి విషయం 1757. ఒకవేళ కొంతమందికి తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లాసీలో చివరిలో ఎస్ ఉంది, సి అనే పదం ఉంది. సి అంటే ప్లాసీలో ఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే ఎస్ ఫర్ 7 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా లేదా ప్లాసీలో ఫా ఉంది, ఫా అంటే 5 అని గుర్తుపెట్టుకోండి. అందులోనే ఉంది ప్లాసీలో ఫా అంటే ఏమో 5, ఇదేమో 7, అట్లా గుర్తుపెట్టుకోండి అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. 1757 అనేది ప్లాసీ యుద్ధం జరిగింది. అదంతా ఓకే. జనరల్గా చిన్న చిన్న బిట్స్ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం చూడండి ఫ్రెండ్స్. అందుకని కొంచెం వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా నేను ఫార్వర్డ్ చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ మరి 1857 తిరుగుబాటు కూడా మీ అందరికీ తెలిసి ఇది ఎక్కడ జరిగిందంటే మేరట్లో జరిగింది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, వాటిని స్టెచ్ చేస్తాను. జనరల్గా చదువుకునే మీరు చదవండి. 1857 తిరుగుబాటు ఎక్కడ జరిగిందంటే మేరట్లో జరిగింది. అది మన అందరికీ తెలుసు. 1857 ఫ్రెండ్స్. అంటే చివరిలో 7 ఉందంటే మన వాళ్ళు అందరినీ మన ఆంగ్లేయుల్ని ఏడిపించారని గుర్తుపెట్టుకోండి. ఆంగ్లేయుల చివరిలో మన వాళ్ళని చంపేశారు కాబట్టి మన వాళ్ళు మాత్రం ఆంగ్లేయులను మాత్రం ఈ 1857 ఏడిపించారని గుర్తుపెట్టుకోండి. 1857 అట్లా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్. నెక్స్ట్ తుపాకీతో తోట వేయడం, ఇదంతా జనరల్గా ఉంటుంది. అసలు యుద్ధం రావడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా మీకు పిక్స్ కూడా ఉంటాయి. పిక్చర్లో కూడా మీరు చూడండి, ఇదంతా ఎర్రకోట, అక్కడ నుంచి వీళ్ళందరూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. తిరుగుబాటు మరి ఏ విధంగా జరిగింది ఏంటి అనేది ఉంది. మన వాళ్ళని చాలామందిని నిర్దాక్షిణంగా ఉరివేయడం జరుగుతుంది. ఇక్కడ రాణి రుద్రమదేవి చూడండి ఏ విధంగా మరి ఆంగ్లేయులతో పోరాడుతున్నటువంటి పిక్ కూడా మనం చూడొచ్చు. తర్వాత తుర్రే బాజ్ ఖాన్ గురించి ఒక చిన్న స్టోరీ ఉంటుంది, అది కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఏముండదు. నానా సాహిబు, ఇవన్నీ ఉంటే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ స్టెచ్ చేసి మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నానా సాహిబు మరి వీళ్ళంతా కూడా పోరాడినటువంటి మన వాళ్ళు అనమాట. తుర్రే బాజ్ ఖాన్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మెయిన్ చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంటుంది. తుర్రే బాజ్ ఖాన్ గురించి చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్కి వ్యతిరేకంగా మన హైదరాబాద్ రాష్ట్రంలో ముఖ్యంగా పోరాడినటువంటి విప్లవకారుల్లో తుర్రే బాజ్ ఖాన్ ఒకరు. మన హైదరాబాద్ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటిని మీరు స్టెచ్ చేయండి ఫ్రెండ్స్. తుర్రే బాజ్ ఖాన్ అనేటటువంటి వ్యక్తి. తర్వాత ఇతని గురించి కొంచెం ఉంటుంది, జనరల్గా చదవండి ఫ్రెండ్స్. అయినప్పటికీ పెద్ద కష్టమే ఉండదు, చివరికి ఆయన్ని ఉరిదీస్తారు. తుర్రే బాజ్ ఖాన్ తర్వాత నానా సాహిబు అంటే నానా కష్టాలు పడ్డాడు అన్నట్టు ఏదో రకంగా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తిరుగుబాటులో ప్రతి గ్రామం వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వారిని స్టార్టింగ్లో మరి చాలా గట్టిగానే చేశారు, కానీ చివరికి మరి మన వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు అణచివేయడానికి గల కారణం అడుగుతారు ఎగ్జామ్లో. చూడండి, మన వాళ్ళని చూడండి, తిరుగుబాటుదారులను ఉరిదీస్తున్నటువంటి దృశ్యం. మన వాళ్ళని నిర్దాక్షంగా తెల్లదొరలు బ్రిటిష్ వాళ్ళు ఉరిదీస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత దారుణమైనటువంటి విషయము. మరి ఇలాంటి సన్నివేశాలు మరి చూడండి, అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొని మనకు ఇట్లా చూడండి ఫ్రెండ్స్. వీటిని మనం ఇటువైపు పేజీలో కంటిన్యూషన్లో చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బిట్ గతంలో టెట్లో రావటం జరిగింది ఫ్రెండ్స్. ఏంటంటే బహదూర్ షా జఫర్ అనేటటువంటి చక్రవర్తిని ఎక్కడికి తరలించడం జరిగింది అంటే మరి రంగూన్కి తరలించడం జరిగింది అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఎక్కడికి తీసుకెళ్ళడం జరిగింది బంధించిన తర్వాత అంటే రంగూన్. బహదూర్ అంటేనేమో దూరంగా ఫ్రెండ్స్. చూడండి, చాలా దూరంగా మనం వెళ్తున్నాం అనుకోండి, మనకి రంగు మారుతుంది కదా. రంగూన్ అంటే రంగు అని గుర్తుపెట్టుకోండి. దూరంగా పోతామంటే మనకు మన రంగు కలర్ పోతుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. బహదూర్ షాలోనే రంగు అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా 1857 తిరుగుబాటు మరి బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాటు ఫ్రెండ్స్. మరి ఇది విఫలం కావడానికి కారణాలు చాలా ఉన్నాయి, అదేంటో చూద్దాం ఫ్రెండ్స్. దాని మీద గతంలో ఒక బిట్ అడిగి తిరుగుబాటుదారులను ఉరిదీస్తున్నటువంటి దృశ్యం. తిరుగుబాటు అనంతరం ఏం జరిగిందనేది జనరల్గా మీరు ఇక్కడ చదవండి. హైదరాబాదు స్టేటు బ్రిటిష్ వారి ఇదంతా ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ బహదూర్ షా గురించి ఇక్కడ కొంచెం ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కూడా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళని దారుణంగా హింసించడం, నరకటం, చంపటం, మరి ఉరిదీయటం ఇలాంటివి ఎన్నో జరిగినాయి కాబట్టి ఫ్రెండ్స్ 1857 తిరుగుబాటు అనేది అంత ఫేమస్. మరి ముఖ్యంగా ఈ 1857 తిరుగుబాటు విఫలం అవటానికి గల 1857 తిరుగుబాటు విఫలం అవటానికి గల కారణాలు గతంలో అడిగాడు ఫ్రెండ్స్. ఈ టేబుల్ కొంచెం ఇంపార్టెంట్ చూడండి. దాని గల కారణాలు ఏంటంటే ఆధునిక ఆయుధాలు అనేవి మన వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆధునిక ఆయుధాలు ఉన్నాయి, మన దగ్గర ఆధునిక ఆయుధాలు అనేవి లేవు. వారికి కావాల్సినటువంటి తుపాకులు కానివ్వండి, ఫిరంగులు కానివ్వండి, ఇవన్నీ కూడా
మరి టెక్నాలజీకి అనుకూలంగా లేవు, వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. ఇక మన వాళ్ళ దగ్గర ఏమున్నాయి, బాణాలు, ఈటలు, కత్తులతో వీటితో ఏం చేస్తారు ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫిరంగులు ఉన్నాయి, మన వాళ్ళ దగ్గర లేవు. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మన 1856 తిరుగుబాటు విఫలం కావడానికి మెయిన్ కారణం ఏంటంటే అందరూ మరి కలిసికట్టుగా పోరాటం చేయలేదు. అంటే ఒక్కొక్క టీంలు అనమాట, ఒక టీము వేరే అంటే సెపరేట్ టీములతో వాళ్ళతో పోరాటం చేయడం జరిగింది. అందరూ కలిసికట్టుగా చేసినట్లయితే ఖచ్చితంగా మన వాళ్ళే విన్ అయ్యేవాళ్ళు. అదొకటి కూడా మైనసే ఫ్రెండ్స్. లోపాలు అడిగేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి విఫలం కావడానికి కారణం చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. అది కొంచెం మీరు స్ట్రెచ్ చేసి చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది 1856 తిరుగుబాటు ఫ్రెండ్స్. దీని తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఈ చాప్టర్ తర్వాత రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ. ఇందులో ఏముండవు ఫ్రెండ్స్, జనరల్గా మనందరికీ తెలిసినటువంటివి ఏముంటాయి, జస్ట్ ఒక 5-10 నిమిషాల్లో వీడియో అయిపోతుంది. మరి ఇక్కడ ఈ పాలిటీ అనమాట, ఇది పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి, అవి ఏమన్నా లాజిక్స్ ఏమైనా ఉన్నాయని చూద్దాం. ఇక శాసనసభ అంటేనే మనందరికీ తెలుసు ఎమ్మెల్యే అంటాం, శాసన మండలి అంటేనేమో ఎమ్మెల్సీ అంటే, ఇవి రెండు కూడా మన రాష్ట్రానికి సంబంధించి. శాసనసభ అంటేనేమో లోక్సభకి ఈక్వల్ ఫ్రెండ్స్, ఇది మన రాష్ట్రంలో ఉంటుంది. కేంద్రంలో అంటేనేమో ఢిల్లీలో ఉండేటటువంటిదేమో లోక్సభ అంటారు, శాసన మండలి అంటేనేమో ఇక్కడ రాజ్యసభ అని అర్థం. ఇక్కడిది సేమ్ రూల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 119 మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్, గతంలో అడిగాడు. మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయంటే 119 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక అది 119 ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఇక ఎమ్మెల్యేని ఎలా ఎన్నుకుంటారనేది మనందరికీ తెలుసు, ప్రత్యక్షమైనటువంటి ఎన్నికల్లో ఎన్నుకుంటారు, అవన్నీ మనకు తెలుసు. ఎమ్మెల్సీని కూడా అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఇక్కడ కూడా ప్రత్యక్షంగానే ఎన్నుకోవడం జరుగుతుంది. మంత్రిమండలి అనగానే అందరూ మంత్రులు ఉంటారు. తర్వాత ఇక్కడ ఏముండదు ఫ్రెండ్స్, పార్టీలకు సంబంధించి ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, చూద్దాం ఫ్రెండ్స్. ఇయర్స్, కొన్ని నంబర్స్ గుర్తుపెట్టుకునేది ఉంటుంది. ఇది చూడండి, 2014 తెలంగాణ, ఇదంతా మామూలే. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఇక లోక్సభ, రాజ్యసభ అనగానే లోక్సభకి పోటీ చేయడానికి లోక్సభ, రాజ్యసభ ఫ్రెండ్స్, ఈ రెండింటిని మీరు కొంచెం జాగ్రత్త కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లోక్సభ అంటేనేమో రాజ్యసభ 6గా తీసుకున్నట్లయితే లోక్సభకి పోటీ చేయడానికి 25 సంవత్సరాలు వయసు ఉండాలి. అదే రాజ్యసభ అంటేనేమో పెద్దల సభ కాబట్టి 30. లోక్సభ ఎట్లయితే 25 అంటామో, మన రాష్ట్రం పరంగా చూసుకున్నట్లయితే శాసనసభ కూడా 25. 6 అంటే రాజ్యసభ కాబట్టి ఇక్కడ శాసన మండలి అంటేనేమో 30 years ఫ్రెండ్స్. ఇక్కడ లింక్ చేసుకోండి. గతంలో ఇక్కడ ఈ టేబుల్ మీద బిట్స్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. 1/12 అంటే 1/12 వంతు అంటే ముగ్గురిని పట్టభద్రులు ఎన్నుకుంటారు, ముగ్గురిని టీచర్స్ ఎన్నుకుంటారు ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈజీగా ముగ్గురే ఫ్రెండ్స్. పట్టభద్రులు అయినంటే డిగ్రీ చేసినటువంటి వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా పట్టభద్రులే కాబట్టి డిగ్రీ చేసినటువంటి వ్యక్తులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ముగ్గురిని ఎన్నుకుంటారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రెండు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అదొక 2 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత మొత్తం నియోజకవర్గాలు అంటేనేమో 119. అదేవిధంగా షెడ్యూల్ కులాలు అంటేనేమో ఎస్సీకి కేటాయించినటువంటి నియోజకవర్గాలు అంటేనేమో 19, అది ఎస్టీ అయితేనేమో 12, ఆంగ్లో ఇండియన్ అయితేనేమో 1. అది జనరల్గా చదువుకొని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పెద్ద కష్టమేమీ కాదు. ఇంకా ఈ శాసనసభ్యుడు ఇవన్నీ కూడా జనరల్గా ఉంటే ఓటింగ్ పద్ధతి ఎలా ఉందనేది ఇక్కడ ఇచ్చిండు. ఇందులో ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇక్కడ పోస్కో చట్టం ఒకటి ఉందిగా ఫ్రెండ్స్, మనకి 2012, ఇది ప్రతి టెక్స్ట్ బుక్లో వస్తూనే ఉంది. బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం మన టెట్లో అడిగాడు. పోస్కో చట్టం అంటే 2012 అని గుర్తుపెట్టుకోండి. 2012 పోస్కో చట్టం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పోస్కో చట్టం. ఇంకేమీ లేదు. ఈ చట్టం అంటే ఎవరైనా బాలని లైంగికంగా వేధింపులు చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా పోసుకోవాల్సిందని గుర్తుపెట్టుకోండి, ఒక హాస్యంగా. 2012 అట్లా గుర్తుపెట్టుకోండి, 2 చివరిలో 2 అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత బాల నేరస్తుల న్యాయ చట్టం అంటేనేమో 2015 ఫ్రెండ్స్. 2015 అంటే మరి 10th క్లాస్ వయసు పిల్లలు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంటే 10th క్లాస్ చదువుకునేటటువంటి వాళ్ళందరినీ బాల నేరస్తుల న్యాయ చట్టం అన్నట్టు మీరు గుర్తుపెట్టుకుంటే 2015 ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. తర్వాత కొంచెం అది ఉంటుంది, మీరు చదవండి. కొంచెం ఫాస్ట్గా వీడియోని లాగిస్తున్నాను ఫ్రెండ్స్, ఇంకొంచెమే ఉందిలేండి. జిల్లాలో మరి చట్టాల అమలు ఎలా ఉంటుంది ఏంటనేది ఇందులో ఏముండదు ఫ్రెండ్స్, అంత కోర్టులకు సంబంధించి ఉంటుంది. కుల వివక్ష సమానత్వానికి పోరాటం కూడా ఇందులో ఏముండదు, అందుకని కొంచెం ఇందులో ఏముండదు. కొంచెం మరి కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు బిఎస్ వెంకట్రావుని చాలా ఒక 2-3 సార్లు ఎగ్జామ్లు అడిగిన బిట్స్ ఫ్రెండ్. ఇది బిఎస్ వెంకట్రావుకి సంబంధించి ఆయనకు మరొక పేరు ఉంది ఫ్రెండ్స్. ఆ పేరు ఏంటంటే స్టార్టింగ్లో ఉంది చూడండి, నేను ఇక్కడ చెప్తాను. రావు సాహెబ్ అంటారు ఫ్రెండ్స్. బిఎస్ వెంకట్రావుని రావు సాహెబ్ అంటారు. అందులోనే ఉంది చూడండి, బిఎస్లో బి అంటేనేమో జనరల్గా చూడండి ఫ్రెండ్స్, బాతులా అని అర్థం. బాతులా ఎస్ వెంకట్రావు అని అర్థం. బి అంటే బాతులా అని గుర్తుపెట్టుకోండి. వెంకట్రావులో రావు ఉంది కాబట్టి రావు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎస్ అంటేనేమో సాహెబ్ అని గుర్తుపెట్టుకోండి. రావు సాహెబ్ అంటారు ఆయన, రావు సాహెబ్ అంటే బాతులు రావు అన్నటువంటి, బాతుల వెంకట్రావు అని గుర్తుపెట్టుకోండి. మరి బాతుల ఎస్ వెంకట్రావు అనేటటువంటి వ్యక్తి ఎవరి కోసం ఎక్కువగా పోరాడినంటే, ఎవరైతే అణగారినటువంటి వ్యక్తులు ఉంటారో, మరి అణగారినటువంటి వర్గాలపై
అంటరానితనం అనేటటువంటి దాని మీద ఎక్కువగా పోరాడటం వల్ల ఈయనకు ఒక బిరుదు రావడం జరిగింది, ఈయన ఒక పేరుతో పిలవటం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఒక్కటి చెప్పేస్తే బిఎస్ వెంకట్రావు గురించి అయిపోతుంది. బిఎస్ వెంకట్రావుకు సంబంధించి ఒకటి రెండు ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కుర్సీ దక్కన్ అనేటటువంటి బిరుదుతో గౌరవించడం జరిగింది. ఎవరిని అంటేనేమో మరి బాతుల ఎస్ వెంకట్రావు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, కుర్సీ దక్కన్ అనగా నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే, కుర్సీ అంటేనేమో చాలా కురసగా అని గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. కురసగా ఉండేవన్నీ ఏంటి ఫ్రెండ్స్? బాతులు చూడండి చాలా షార్ట్గా ఉంటాయి. అంటే బిఎస్ అనగానే మీకు బి అనేటటువంటి పదము మరి బాతుల అనే పదంగా మనం గుర్తుపెట్టుకున్నట్టయితే కురసగా ఉంటాయి కాబట్టి కుర్సీ దక్కన్, అందుకని మనకు అవి దక్కవని గుర్తుపెట్టుకోండి. బాతులు మనకి దక్కవు, ఎందుకంటే షార్ట్గా ఉంటాయి కాబట్టి. బాతుల ఎస్ వెంకట్రామన్ అని గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకుంటే మనకు ఆ పేరు నోట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బిరుదు కూడా మనకు గుర్తుంటుంది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్, మిగతాది చదువుకోండి. తర్వాత ఈ బిఎస్ వెంకట్రావు అణగారినటువంటి వ్యక్తుల మీద ఎక్కువ పోరాడింది, అది ఒకటి మీరు చదువుకోండి ఫ్రెండ్స్. తర్వాత జనరల్గా కొన్ని బిట్స్ ఉంటాయి, అవి అంబేద్కర్తో కలిసి మరి పోరాటం చేయడం జరిగింది కాబట్టి అవి కూడా చూడండి. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇక్కడ ఈ పేజీలో ఏమీ లేవు ఫ్రెండ్స్, అంతా సుప్రీంకోర్టు హైకోర్టు అనేవన్నీ ఉంటాయి. ఇక జీవనాధారం పట్టణ కార్మికుల పోరాటాలు, ఇందులో కూడా ఏమి ఉండదు ఫ్రెండ్స్. తర్వాత జానపదులు, అదేవిధంగా జానపదులు మతం మీద ఒక 1 or 2 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఇంకా అవి కూడా మేడారం జాతర మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. సమ్మక్క సారక్క 2 yearsకి ఒకసారి జరుగుతుంది, 3 days జరుగుతుంది. ఇది జయశంకర్ ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 6th class తెలుగు టెక్స్ట్ బుక్లో కూడా ఉంది ఇది. సమ్మక్క సారక్క జాతర రీసెంట్ టెక్స్ట్ బుక్లో జయశంకర్ అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏ జిల్లా అంటే జయశంకర్ జిల్లా. జయశంకర్ అంటే శంకర్ అంతా జయమే. అక్కడ సమ్మక్క సారక్క జాతర అంటే అంతా జయమే. అది శంకరుడు అంటేనేమో దేవుడు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి మీరు. మేడారం జాతర అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందంటే 2 yearsకి ఒకసారి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చూడండి. సమ్మక్క అంటేనేమో వాళ్ళ అమ్మ మదర్, అదొక 1 year. సారక్క అంటేనేమో 1 year, అంటే 2 yearsకి ఒకసారి జరుగుతుంది. అట్లా అంటే అమ్మ తల్లి కూతులు అని అర్థం ఫ్రెండ్స్. సమ్మక్క సారక్క 3 daysకి ఒకసారి జరుగుతుంది. 3 days జరుగుతుంది. అది ఎలా గుర్తుపెట్టుకుంటారు చూడండి. ప్రతి పేరులో 3 letters ఉన్నాయి. 1 2 3 1 2 3 అంటే సమ్మక్క అంటేనేమో 1 year, సారక్క అంటేనేమో 1 year, అంటే 2 yearsకి ఒకసారి జరుగుతుంది. 3 days జరుగుతుంది అనే విషయం మనం లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. జయశంకర్ జిల్లా అదొకటి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. అక్కడ మట్టి ఉంటుంది, దాన్ని బెల్లం అంటారు, ఇవన్నీ మన అందరికీ తెలుసు. సరే, ఇంకా అది దానికి సంబంధించిన స్టోరీ మొత్తం 6th classలో ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అది చదవండి. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. కొంచెం వీడియోని ఫార్వర్డ్ చేస్తున్నా. ఇంకా ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ దైవ సంబంధ భక్తి మార్గాల మీద కూడా పెద్దగా బిట్స్ అయితే లేవు. ఒక 1 or 2 బిట్స్ ఉంటాయి, మీరు జనరల్గా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. మేరాబాయి గురించి మీ అందరికీ తెలుసు. మేరాబాయి కూడా అంటరాని వాళ్ళ కోసం ఎక్కువగా పోరాడినటువంటి లేడీ అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బిఎస్ వెంకట్రావు లాగానే. తర్వాత రాజులు, అదేవిధంగా కట్టడాలు. ఈ రాజులు కట్టడాల గురించి ఒక 1 or 2 బిట్స్ ఉన్నాయి. దాంతో ఇక చాప్టర్ అంతా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, రాజులు కట్టడాల గురించి ఒక 1 or 2 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. రాజులు కట్టడాల గురించి అవి కూడా జనరల్గా చదువుకుంటే సరిపోతుంది, ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఇందులో కూడా. రాజులు కట్టడాలకు సంబంధించి ఎక్కువగా బిట్స్ ఎక్కడ ఉన్నాయంటే 4th classలో ఉన్నాయి ఫ్రెండ్స్. 4th classలో సైన్స్లో ఈవీఎస్లో లాస్ట్ చాప్టర్లో ఎక్కువగా ఉంటాయి. దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎగ్జామినర్ కూడా అక్కడే బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక విజయనగర రాజులు, శ్రీకృష్ణ, ఇవన్నీ జనరల్గా ఉంటాయి. ఇదిగోండి జనరల్గా చదువుకుంటే సరిపోతుంది నేను ఫ్రెండ్స్ ఇవి. తర్వాత ఇక్కడ ఫేమస్ బిట్స్ అంటూ ఏమీ లేవు ఫ్రెండ్స్. ప్రత్యేకమైనటువంటి బిట్స్ ఇందులో ఏమీ లేవు. అంత తాజ్మహల్ అని ఇవన్నీ జనరల్గా ఉంటాయి. ఇవన్నీ పెద్దగా స్ట్రెచ్ చేసి చదవాల్సినటువంటి బిట్స్ కూడా ఏమి నాకేం అనిపించలేదు. ఇంతే ఫ్రెండ్స్. సో టోటల్గా అన్ని చాప్టర్లని మనం కొంచెం టైం తీసుకునైనా 7th classలో ఉన్నటువంటి అన్ని చాప్టర్లని లైన్ టు లైన్ ఫ్రెండ్స్ మనం మంచి మంచి ట్రిక్స్ని యూజ్ చేస్తూ గుర్తుపెట్టుకునేటటువంటి విధానంతో మనం ఇక హంపీలోని విరూపాక్ష దేవాలయం ఇవన్నీ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. నేను కొంచెం ఏమైనా మిస్ చేస్తున్నట్లయితే వాటిని మీరు మరి చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటిని కూడా మీరు మిస్ చేయకుండా మీ వేలో మీకు అనుకూలమైనటువంటి లాజిక్స్తో గుర్తుపెట్టుకోండి. సరే, ఏది ఏమైనప్పటికీ 7th class సోషల్కి సంబంధించి అన్ని చాప్టర్లని పర్ఫెక్ట్గా మన లాజిక్స్తో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ అన్నీ కూడా మరొకరికి షేర్ కావడం జరుగుతుంది. కొత్తగా నా వీడియోని చూస్తున్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరున్నా సరే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.